శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. వాలి రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బాణం గుండెల్లో తగిలి ఉండగా ఇంకా మృత్యువుని పొందకముందు రాముడితో మాట్లాడుతున్నటువంటి మాటలలో ఆయన ఆర్తిని వెల్లడించినటువంటి కొన్ని మాటలు. నచాత్మానమహం శోచే నతారాం నాపి బాంధవాన్ యథా పుత్రం గుణజ్యేష్ఠం అంగదం కనకాంగదం. ఆయన ఆ మృత్యుకాలము ఆసన్నమైపోయినప్పుడు ఇంతకాలము నుంచి ఆయన అనేక మందితో కలిసి ఉన్నప్పటికీ చిట్ట చివర ఆయన మనసు, ఆయన అభిమానం, ఆయన ప్రేమ ఇవన్నీ ఎవరి యందు నిలబడిపోతున్నాయో వాళ్ళ గురించి ప్రస్తావన చేస్తున్నాడు. ప్రస్తావన చేస్తూ నాకు నిజానికి తార గురించి ఏ విధమైనటువంటి బెంగ లేదు, ఏ బంధువు గురించి బెంగ లేదు. నాకు ఉన్న బెంగల్లా ఒక్క నా కొడుకైనటువంటి ఈ అంగదుడు గురించి. నతారాం నాపి బాంధవాన్ అంగదం కనకాంగదం. నాకున్న ఒకే ఒక్క కొడుకు ఈ అంగదుడు. ఇతడు బంగారముతో చేయబడినటువంటి బాహుపురులు ధరిస్తూ ఉంటాడు. ఇతని పేరే అంగదుడు. కనకాంగదములను ధరిస్తూ ఉంటాడు. అటువంటి ఈ పిల్లవాడి గురించి రామ నేను బెంగ పెట్టుకుని ఉన్నాను. బాలశ్చ కృతబుద్ధిశ్చ ఏకపుత్రశ్చ మే ప్రియ తారీయో రామభవత రక్షణీయో మహాబలః. ఈ పిల్లవాడు బాలాశ్చ ఇంకా చాలా చిన్న పిల్లవాడు. చిన్నపిల్లవాడైన కారణం చేత అంత పరిణితి లేదు. బాలశ్చ కృతబుద్ధిశ్చ అంత లోకానుభవం గణించినటువంటి వాడు కాడు. విషయ పరిజ్ఞానం లేదు. ఏకపుత్రశ్చ మే ప్రియ నాకు ఒకే ఒక్క కుమారుడైనందున నాకు ఈ పిల్లవాడంటే విశేషమైనటువంటి ప్రీతి. తారేయో రామ భవత రక్షణీయో మహాబలః. కాబట్టి ఇప్పుడు ఈ పిల్లవాడి యొక్క సంరక్షణ బాధ్యతని నీకే అప్పచెప్తున్నాను. ఈ పిల్లవాడిని జాగ్రత్తగా నువ్వు పరిరక్షించు అని. సుగ్రీవే చాంగదే చైవ విధత్సు మతిముత్తమాం త్వం హి గోప్తాచ శాస్తాచ కార్యాకార్య విధౌ స్థితః. రామ ఒక్క అంగదుణ్ణే కాదు,
సుగ్రీవే చాంగదే చైవ. సుగ్రీవుణ్ణి కానీ అంగదుణ్ణి కానీ విధత్స్వమతిముత్తమాం, నువ్వు ఎప్పుడూ పర్యవేక్షిస్తూ వాళ్ళ యొక్క యోగక్షేమాలని నువ్వు విచారణ చేస్తూ త్వమ్హి గోప్తాచ శాస్తాచ, వీళ్ళని రక్షించడం విషయంలో కానీ వీళ్ళని శాసించడంలో విషయం కానీ నీకన్నా అధికులు ఎవరు ఉండరు. కాబట్టి కార్యాకార్య విధౌ స్థితః, వీళ్ళు తగినటువంటి కార్యముల యందు ప్రవేశించి అభ్యున్నతిని పొందేటట్టుగా నువ్వు వీళ్ళ పట్ల జాగ్రత్త తీసుకోవలసింది అని, ఆ లక్ష్మణుణ్ణి ఎట్లా చూస్తావో అట్లాగే ఈ సుగ్రీవాదులను కూడా చూసి కాపాడు అని. దీనురాలైన తార ఏ అపరాధం చేయలేదు. నా అపరాధాలు ఏ ఉన్నాయో అవి సహజంగా నాకు పత్ని కాబట్టి ఆమె చేసిన అపరాధములలాగే కనపడతాయి. కాబట్టి ఆ అపరాధములు ఆమె స్వతంత్రించి చేసింది అన్న భావనతో సుగ్రీవుడు ఆమె పట్ల అమర్షంతో ప్రవర్తించకుండా నువ్వు నియంత్రించు అని భార్యాపుత్రుల్ని రాముడికి అప్పచెప్పాడు. ఇందులో ఈ విషయాల మీద ఇంత ప్రధానమైనటువంటి లక్షణం ఎందుకు వచ్చింది అంటే, వీటిని పరిశీలించవలసిన అవసరం ఎందుకు వస్తుంది అంటే, నిజానికి రాముడు తన మరణానికి కారణమని, రాముడు విమర్శకి యోగ్యుడని, రాముడు తన పట్ల అన్యాయంగా ప్రవర్తించాడని ముందు ఆలోచనతో ఉన్న సుగ్రీవుడు మరణకాలం ఆసన్నమైపోయిన తర్వాత రాముని యందు ఎంత భక్తిని పొందాడు అంటే, ఆఖరికి తన కుమారుడైనటువంటి అంగదుణ్ణి, భార్య తారని, తమ్ముడు సుగ్రీవుణ్ణి కూడా రాముడికి అప్పచెప్పాడు. అంటే సుగ్రీవుడి పట్ల ఉన్నటువంటి భేదభావం కూడా తొలగిపోయింది. అది మృత్యుకాలం వచ్చిన తరువాత తొలగిపోయింది. ఆ పోవడం ముందు పోయి ఉంటే ఎంత గొప్ప అన్నదమ్ములై ఉండేవారు ఇద్దరు. కాబట్టి త్వయా అనుగృహీతేన శక్యం రాజ్యముపాసితుం తద్వశం వర్తమానేన తవ చిత్తానువర్తిన శక్యం దివం ఆర్జయితుం వసుధాం చాపి శాసితుం. నీ అనుగ్రహంలో ఎవరుంటారో, త్వయా అనుగృహీతేన, రాముడి యొక్క అనుగ్రహమునకు పాత్రుడై ఉన్నవాడు. అట్లాగే శక్యం రాజ్యముపాసితుం త్వద్వశం వర్తమానేన, రాముడికి వశవర్తి అయి తనంత తాను లొంగి ఉండడం. ఇది చేస్తే రాముడు అంగీకరించాడు అన్న భావన మనసులో స్థిరంగా నిలబడడాన్ని వశవర్తి అంటారు. అంతేగాని రాముడు చూస్తున్నాడా, రాముడి దృష్టిలోకి వెళ్ళిందా, రాముడికి తెలియదు కదా, తెలిసే అవకాశం లేదు కాబట్టి పర్వాలేదులే, రాముడికి తెలిస్తే అప్పుడు కదా ఇబ్బంది వస్తుంది, తెలియకుండా ఉన్న విషయాల పట్ల మనం ఎట్లా ప్రవర్తించినా పర్వాలేదన్న ఉదాసీన భావం కాకుండా, రాముడికి తెలియని విషయం ఉండదు, రాముడికి అన్నీ తెలుసు. కాబట్టి మనం ఏది చేసినా రాముడు సంతోషించే పని అయి ఉండాలి తప్ప, రాముడు సంతోషించని పని మేము చెయ్యకూడదు అన్న భావన మనసులో స్థిరంగా ఏర్పడితే లొంగి ఉన్నాడు అంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే, దాని వలన అంతిమంగా జరిగేది ఏది అంటే పరమ ప్రశాంతత కలుగుతుంది. కారణం ఏమిటంటే, మనిషి మనసు ఎప్పుడూ రాగద్వేషముల చేత కొట్టబడుతూ ఉంటుంది. ఈ రాగద్వేషములు రెండూ కూడా సముద్రంలో వచ్చే అలలు ఎట్లా వస్తాయో అట్లా వస్తూ ఉంటాయి. ఇవి ఎప్పుడూ అశాంతికారకములే. ఎందుకనంటే ఎప్పుడు ఎవరి మీదో ఏదో ప్రేమ ఉంటుంది, లేకపోతే ఎవరి మీదో క్రోధం ద్వేషం ఉంటాయి. ఉండడం చేత ఒక్కొక్కసారి అనురక్తి కలుగుతుంది, ఒక్కొక్కసారి అమర్షం కలుగుతుంది. రెండింటి చేత మనసు కదులుతూ ఉంటుంది. కదిలినప్పుడు అశాంతి ఏర్పడుతుంది. మనం ఎవరిని కావాలనుకుంటున్నామో వారు మనతో లేరన్న బెంగ ఒకటి ఉంటుంది. ఎవరిని వద్దనుకుంటున్నామో వాళ్ళు చేరుతున్నారన్న బాధ ఉంటుంది. మనకి కావాలన్నది మనకి దక్కట్లేదన్న బాధ ఉంటుంది. మనకి వద్దన్నది దగ్గరికి వస్తోందన్న బెంగ ఉంటుంది. ఇవన్నీ నిరంతరం అశాంతి కారకములే. వీటన్నిటికీ కలిపి విరుగుడు ఎక్కడుంటుంది అంటే భక్తి యందు ఉంటుంది. భక్తి చాలా గొప్పది. భక్తి సాధన చేయండి, భక్తి సాధన చేయండి అని ఎందుకు చెప్తారంటే, భక్తి గొప్ప శాంతి కారకం తప్ప, భక్తి అన్నది నిజానికి ఏదో తల నెరిసిపోయిన తర్వాత, గడ్డం నెరిసిపోయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత అప్పుడు అనుష్ఠించేది కాదు. భక్తి ఉన్నవాడు
ఏదైనా ఒకటి జరిగిందనుకోండి, ఓ పని జరగాలి అని అనుకున్నాడు, ఒక సంకల్పం చేశాడు, అది జరిగింది. జరిగితే ఇదంతా నా గొప్ప అనడం, ఇది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. నేను సంకల్పం వరకు చేశాను, ప్రయత్నం వరకు చేశాను, కానీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం తోడుగా వచ్చి ఉండకపోతే ఈ కార్యము సాధింపబడేది కాదు. కాబట్టి నేను ఈశ్వరుడికి కృతజ్ఞుడను అంటాడు. పొంగు ఉండదు. ఒకవేళ తను ప్రయత్నం చేశాడు, కలిసి రాలేదు, ఈశ్వరుడు నాకు ఇది ఎందుకు ఇవ్వలేదో, ఇది ఇస్తే బహుశः నేను పాడవుతానని ఈశ్వరుడు అనుకుని ఉండి ఉంటాడు. చిన్నతనంలో ఓ పిల్లవాడికి నువ్వుల గుండ అన్నం అంటే చాలా ఇష్టం. వాడు అమ్మ నువ్వుల గుండ చేస్తే దాచడం కష్టం, ఎందుకంటే అది గొప్ప సువాసన వచ్చేస్తుంది. అదే పనిగా అదే వేసి పెట్టమని ఏడుస్తాడు. అమ్మ వాడికి కొంచెం నువ్వుల పొడితో అన్నం పెడితే ఎక్కువ మజ్జిగ పోసి అన్నం పెడుతుంది. వాడికేమో మజ్జిగతో అన్నం తినడం ఇష్టం ఉండదు. అమ్మ ఎందుకు పెడుతోంది మజ్జిగతో అన్నం? వాడి మీద ఏమైనా క్రోధమా? అమ్మ వాడికి నువ్వుల గుండ అన్నం అంత ఇష్టమైనా ఎక్కువ ఎందుకు పెట్టట్లేదు? వాడి శరీర తత్వం అమ్మకి తెలుసు. వేడి చేసే పదార్థం ఎక్కువ తింటే వాడికి దగ్గు వస్తుంది, దగ్గు వస్తే కక్కుతాడు, కక్కితే నీరసపడతాడు. అందుకని వాడి జిహ్వ సంతృప్తి పడేటట్టు కొద్దిగానే పెడుతుంది. అమ్మ పెట్టకపోవడంలో కూడా చాలా ప్రేమ ఉంది. వాంఛితార్థప్రదాయిని జగన్మాత మనం అనుకున్న వాటిలో కొన్ని ఇవ్వచ్చు, కొన్ని ఇవ్వకపోవచ్చు. ఇది వద్దురా నాన్న, ఇది నీకు వస్తే నువ్వు పాడవుతావు, ఇది నీ దగ్గర లేకుండా ఉండడం నీకు చాలా మంచిది అనుకున్నప్పుడు అమ్మవారు మనం అది జరగాలని కోరుకున్నా జరగకుండా చేయొచ్చు. ఆ భావనతో తీసుకున్నాడు అనుకోండి, ఆయన ఏం బెంగపెట్టేసుకోక్కర్లేదు, కదిలిపోక్కర్లేదు. ఆయనకు కార్యం జరిగిందనుకోండి, ఆయన ఏం పొంగిపోక్కర్లేదు, దానికి బోరలు విరుచుకుని నా అంత వాడిని నేను సాధించాను అనక్కర్లేదు. పొంగుకి కుంగికి రెండిటికి అవకాశాలు లేవు. అందరూ నిమిత్తమాత్రులు, అందరూ భగవంతుని యొక్క అనుగ్రహం చేత వచ్చి చేరినవారు. అందరి యందు అదే ప్రేమ భావన చూపిస్తుంటాడు. అన్నిటికన్నా పెద్ద భావన ఏది అంటే, తాను ఏది చేస్తున్నా అంతర్లీనంగా మనసులో ఒక అలవాటు అయిపోతుంది కొంతకాలానికి. నేను చేసినవి తెలియకుండా ఈశ్వరుడికి ఉండవు కదా. ఆయనంత అమాయకుడా. ఆయన త్రినేత్రుడు. ఆయనకి సూర్యుడు, చంద్రుడు, అగ్ని మూడు కళ్ళు. ఆయన పగటిపూట చూడగలడు, రాత్రిపూట చూడగలడు, సంధ్యాకాలమునందు చూడగలడు. అంతర్యామి, లోపలున్నవాడు ఆయనే. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా ఉన్నవాడు ఆయనే. ఆయనకి తెలియకుండా నేనేమీ చేయలేను. నేను చేసినది ఆయనకి తెలిసి తీరుతుంది. ఆయనకి తెలిసిన తర్వాత ఆయన నువ్వు ఎందుకు చేశావు ఈ పని అని, ఇట్లాంటి పని చేసి వచ్చావా నా దగ్గరికి, నాకు పూజ చేస్తావా, నా పాదాలు కడుగుతావా అని ఆయన అడిగితే నేనేమైపోతాను? నాకెందుకు? నాకు ఆయన అనుగ్రహం ప్రధానమా, ఇటువంటి పనులు ప్రధానమా? నాకొద్దు అని వదిలిపెట్టగలిగాడు అనుకోండి, అధర్మములకు తనంత తాను దూరం అయిపోతాడు. అధర్మానికి దూరంగా ఉండడానికి, పాపానికి దూరంగా ఉండడానికి, తనంత తాను ధర్మాచరణం చెయ్యగలగడానికి కారణము భక్తి. భక్తియే శాంతికి కారణము, భక్తియే సంతృప్తికి కారణము, భక్తియే భరోసాకు కారణము. నాకు ఈశ్వరుడున్నాడు, ఏమీ బెంగలేదు. ఆయన నా వెంట ఉండి నన్ను కాపాడతాడు. ఆయన కరుణాచిత్తుడు. ఆయనకి సర్వకాలములయందు దయ తప్ప ఆయనకి శిక్షించే లక్షణం లేదు అన్న పూనికతో ఈశ్వరుడు ఉన్నాడన్న ధైర్యాన్ని పెంచుకున్నవాడెవరో ఆయన ప్రతిదానికి తడబాటు పడవలసిన లక్షణాన్ని పొందడు. అంతకన్నా జీవితంలో ఇంకేం కావాలి? మిగిలినవి ఎన్నుండనివ్వండి, ఇవి లేనప్పుడు ఆ జీవితానికి తాత్పర్యం ఏమిటి, పరమార్థం ఏమిటి? నిరంతర అశాంతితో బ్రతికినప్పుడు ఎన్ని ఉన్నా వాటి వల్ల ఏ ప్రయోజనం పొందలేకపోతున్నప్పుడు, ఉన్న వాటి వల్ల పాపాన్ని మూట కట్టేసుకుంటున్నప్పుడు అవి నువ్వు దేనికి ఉపయోగించుకున్నట్టు? వాలికి అంత బలం ఉంది. భగవంతుడికి లొంగి ఉండని కారణం చేత తన బలాన్ని కానీ తన వేగాన్ని కానీ ఎంత పాపానికి వాడాడు? చిట్ట చివరికి రామబాణము చేత నిహతుడైపోయాడు. కాబట్టి లొంగి ఉండడం అన్నది చాలా అవసరం రామ. అది ఇప్పుడు నాకు అర్థమైంది. చూడండి, మన వాళ్ళు ఒక మాట అంటుంటారు, ఆయన మృత్యుశయ్యందు ఉండి ఆఖరి ఊపిరిలో ఉండగా ఆయన చెప్పినటువంటి మాట అంటే,
ఇంకా మృత్యుకాలమునందు ఏది చెప్పాడో అది సత్యము అని గుర్తు. వాలి కూడా చనిపోయే ముందు ఆర్తితో చెప్తున్నటువంటి మాటలు. రామ, జీవితంలో ఈ అంగదుడు కానీ ఈ సుగ్రీవుడు కానీ ఎవరైనా కానీ వృద్ధిలోకి రావాలి అంటే ఉండవలసిన లక్షణం ప్రధానమైనటువంటిది నీకు లొంగి ఉండాలి. కాబట్టి త్వద్వశం వర్తమానేన, నీకు వశపడి లొంగి ప్రవర్తించడం అలవాటైతే తవ చిత్తానువర్తిన శక్యం దివం ఆర్జయితుం వసుధాం చాపి శాసితుం, నీ అభీష్టమునకు అనుగుణంగా ప్రవర్తించడం అలవాటైపోతే వాడు ఈ భూమి మీద ఉన్నంతకాలము భూమిని శాసిస్తాడు రాజు కాబట్టి. మనిషికి అన్వయం చేస్తే ప్రశాంతంగా తాను చేయవలసినది చేసుకెళ్ళిపోతాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత శరీరం పడిపోవలసిందే. ఎవరిదైనా జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్ధే నత్వం సూచితుమర్హసి అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుసూచంతి పండితాః అంటాడు కదా గీతాచార్యుడు. శరీరాన్ని ఒక బట్టని విడిచిపెట్టినట్టుగా వేరొక బట్ట కట్టుకున్నట్టుగా ఇంకొక శరీరంలోకి జీవుడు వెళ్ళిపోతాడు. కానీ అట్లా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అని జనన మరణ చక్రంలో తిరగకుండా చేసి వాడు ఉన్నత లోకవాసం పొందేటట్టు చెయ్యగలిగినది కూడా నీకు వశవర్తి అయి నీ మనసుకు అనుగుణంగా ప్రవర్తించడం చేతనవడమే. అదొక్కటి జీవితంలో అలవాటు చేసుకుంటే చాలు. ఏది చేస్తున్నా ఇది ఈశ్వరుడు ఒప్పుకుంటాడా? ఆయన ఒప్పుకోడు, నాకొద్దు. అదొక్కటి అలవాటైతే అది కానీ చెయ్యగలిగితే ఇహము పరము రెండూ లభిస్తాయి రామ. ఇదొక్కటి రాకపోతే ఎన్ని ఉన్నా అవి పాపాన్ని మూట కట్టుకోవడానికి పనికొస్తాయి. ఇక్కడ శాంతి ఉండదు, తర్వాత శాంతి ఉండదు, జనన మరణ చక్రంలో తిరుగుతాడు. కాబట్టి వీళ్ళకి ప్రధానంగా అలవాటు కావాలి అని నేను కోరుకుంటున్నది ఏది అంటే ఈ లక్షణములు రావాలి. ఇవి వాళ్ళంతటా వాళ్ళకి రావాలి తప్ప వాళ్ళకు వచ్చేటట్టు నేనెక్కడ చేస్తాను అని నువ్వు అనకు. రామా, నువ్వేం చేయాలంటే రక్షకుడవు నువ్వే, శాసించవలసిన వాడవు నువ్వే. గోప్తాచ వాళ్ళని రక్షణ చెయ్యి, శాస్తాచ వాళ్ళని శాసనం చెయ్యి. బిరే నువ్వు ఇలా ఉండక ఇలా ఉండని చెప్పు. నాకు అలా చెప్పేవాడు లేక ఇలా అయిపోయాను రామ. కాబట్టి నువ్వు తప్పకుండా చెప్పు అని చెప్పి యథాత్వయ్యంగదో నిత్యం వర్తతే వానరేశ్వర తథావర్తేత సుగ్రీవి మయి చాపి న సంశయ. ఓ వాలి, నువ్వు ఏమాత్రమూ బెంగపెట్టుకోకు. ఆ వాలి మాటలను బట్టి పరిశీలించి చూస్తే ఆయన బెంగ అంతా ఎక్కువగా కొడుకు మీద నిలబడిపోయింది. కాబట్టి నువ్వు ఇంకా నీ కొడుకు గురించి విశేషమైనటువంటి బెంగ పెట్టుకోక్కర్లేదు. ఎందుకనంటే యథాత్వయ్యంగదో నిత్యం, నువ్వు నీ కుమారుడైనటువంటి అంగదుడితో ప్రతినిత్యము ఎట్లా ప్రవర్తిస్తుంటావో వర్తతే వానరేశ్వర, అట్లాగే మాతో కూడా సుగ్రీవుడితో కూడా ఆయన ప్రవర్తించవచ్చు. మైచాపిన సంశయ, ఏమీ బెంగలేదు. నువ్వు లేవు కాబట్టి, తండ్రి లేడు కాబట్టి, రక్షకుడు ఉండడేమో, పిల్లాడేమైపోతాడో ఈ బెంగ పెట్టుకోకు. సుగ్రీవుడు తండ్రి అయి నిలబడతాడు. నాది పూచి, నేనున్నాను, నేను ఒక తండ్రిలాగే నీ కుమారుణ్ణి కాపాడతాను. ఇంకా నీకు అంతకన్నా ఏం కావాలి? ఇది దయ అంటే. భగవంతుని యొక్క కారుణ్యము, రాముని కారుణ్యము అంత గొప్పది. అందుకే ఆయన గురించి చెప్పవలసి వస్తే గోపరాజు గారు 1కి 100 మాటలు దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. సముద్రం యొక్క లోతు తెలుసుకుందామని ఒక ఉప్పు బొమ్మ బయలుదేరింది అనుకోండి. ఉప్పు బొమ్మ సముద్రం యొక్క లోతుని తెలుసుకుని పైకొచ్చి చెప్పే లోపల అదే సముద్రంలో కరిగిపోతుంది. భగవంతుని యొక్క దయను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినవాడు ఆయన దయయందు కరిగిపోతాడు. భగవంతుని యొక్క ప్రథమ లక్షణం కారుణ్యం. కాబట్టి అటువంటి కరుణామూర్తి కనుకనే తనని అంత అధిక్షేపించి మాట్లాడినవాడు కూడా చివర క్షమాపణ చెప్పి ఒక్క కోరిక కోరితే దాన్ని నువ్వేం బెంగపెట్టుకోక్కర్లేదు. నీ తమ్ముడు కానీ నేను కానీ అంగదుడికి తండ్రి ఎట్లా ఉంటాడో అట్లాగే ఉంటాం. కాబట్టి ఆ విషయంలో ఏ విచారము పెట్టుకోకని చెప్పాడు.
మరణించలేదు వాలి, ఇంకా పక్కకి ఒరిగిపోయాడు స్పృహ తప్పి. కానీ వార్తలు ఎట్లా బయలుదేరతాయంటే వాలి నిహతుడైపోయాడు, వాలి మరణించాడు అనే వార్త బయలుదేరింది. దగ్గరికి వెళ్ళేవాళ్ళు, చూసేవాళ్ళు, యథార్థాన్ని తెలుసుకునేవాళ్ళు, యథార్థం మాట్లాడదామనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపదగును. అంతేగాని ఏదైనా ఒక విషయం తెలిస్తే తొందరపడకుండా అసలు దాని గురించి విచారణ చేసి అందులో నిజమెంతుందో అబద్ధం ఎంతుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ చెప్పేవాడు ముందు వెనక ఆలోచించకుండా ఏదో చెప్తాడు, దాన్ని ఒక్కదాన్ని చూసేసి వినేసి ఇంకా ఓ మంచి పుస్తకం చదువుకోవడం లేదు, లేకపోతే మంచి విషయం లేదు, ఇంకా దాని మీద అబ్బో ఎన్ని వ్యాఖ్యానాలు. అదే వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి అంటాడు బద్దెన. మంచి చెడు తెలుసుకుని అప్పుడు మాట్లాడిందేదో అది ప్రాజ్ఞత. అంతేగాని ఎప్పుడో ఏదో చెవినబడింది, ఎవరో ఏదో చెప్పింది చెప్పడమే లక్షణంగా, ఇక తాము చెప్పడానికే పుట్టామన్నట్టుగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు నాలాంటి వాళ్ళు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఇతరులకు చెప్పమంటే నాలాంటి వాళ్ళందరూ వ్యాసుడు పరాశరుడే. కానీ అనుష్ఠించి చెప్పేవాళ్ళు ఉంటారే, బాగా అర్థం చేసుకుని జీవితంలో జీర్ణం చేసుకుని చెప్పేవాళ్ళు ఉంటారే, వాళ్ళ మాట గంభీరమైనటువంటి మాట. కాబట్టి విని చూసి సత్యమునే మాట్లాడేవాళ్ళు లోకంలో తక్కువ మంది ఉంటారు అనడానికి వాలి వధకి సంబంధించి వానరులు మాట్లాడిన మాటలు లోకం యొక్క పోకడని సూచిస్తాయి. వాళ్ళందరూ కూడా పరిగెత్తి పారిపోతున్నారు. పారిపోతుంటే తార అంతఃపురంలోంచి బయటికి వచ్చింది. కారణం ఏమిటి? వాలి నిహతుడైపోయాడు అని చెప్పారు. బయటికి వచ్చేస్తుంటే వానరులను తార చూసింది. చూసి మీరందరూ వాలి వెనక భద్రంగా క్షేమంగా అనుగమించేవారు కదా, మీరెందుకు ఇంత భయపడిపోయి ఇట్లా పారిపోతున్నారు అన్ని దిక్కులకి, ఏం జరిగిందని అడిగింది. అడిగితే వాళ్ళన్నారు, క్షిప్తాన్ వృక్షాన్ సమావిధ్య విపులాశ్చ తథాశిలాః వాలీ వజ్ర సమైర్బాణై వజ్రేణీవ నిపాతితః. వాలి పెద్ద పెద్ద శిలలు పెకలించి రాముడి మీదకి విసిరాడు. పెద్ద పెద్ద వృక్షాలు పెకలించి విసిరాడు. రాముడు వజ్రాల్లాంటి బాణాలతో ఆ శిలల్ని ముక్కల కింద కొట్టేశాడు. ఆ చెట్లనన్నిటినీ కొట్టేశాడు. చిట్ట చివరికి ఆ వాలిని పడగొట్టేశాడు. నిజంగా యుద్ధం జరిగిందే? నిజంగా వాలి రాళ్ళు విసిరాడా రాముడి మీదకి? వాలి నిజంగా చెట్లు విసిరాడా? రాముడు బాణాలు వేసి ఆ చెట్లను నరికాడా? శిలల్ని కొట్టాడా? అసలు ఒక బాణ టంకారం చేస్తే మృగాలు పక్షులు పారిపోయినా వాలి చూడలేదు అక్కడ రాముడు ఉన్నాడని. అప్పుడు వేసిన బాణం ఆయన గుండెల్లో గుచ్చుకుంది. రామ బాణ వేగం అటువంటిది. అసలు అక్కడ జరిగింది ఒకటి, వీళ్ళందరూ తారకి చెప్తున్నదొకటి. అంత పెద్ద యుద్ధం జరిగింది. రాముడు చంపేశాడు. సుగ్రీవుడు రాముణ్ణి తీసుకుని వచ్చాడు. సుగ్రీవుడు రాముణ్ణి తీసుకొచ్చి వాలిని చంపించేశాడు. అంటే ఇప్పుడు సుగ్రీవుడు చాలా కక్షతో ఉన్నాడు. నిన్ను బ్రతకనివ్వడు, అంగదుణ్ణి బ్రతకనివ్వడు. కాబట్టి మీ అందరూ ఎక్కడికైనా విడిపోవడం మంచిది, అది తాత్పర్యం. ఎదురుగుండా ఎవరు కనపడ్డారో వాళ్ళు ప్రీతి చెందేటట్టుగా మాట్లాడేయడమే, నోటికి ఏదొస్తేది. అంటే లోకం పోకడ ఎలా ఉంటుందో, కొద్ది క్షణాల్లో ఒక వార్త జనుల నోటిలో పడివై నాని ఎంత వక్రంగా వెళ్ళిపోతుంది అనడానికి వాల్మీకి రామాయణంలో కిష్కింధాకాండంలో ఈ వాలి వరద వృత్తాంతం తర్వాత వానరులు చెప్పినటువంటి మాటలు ప్రబల నిదర్శనాలు అని చెప్పి వాళ్ళు అన్నారు, ఇంకా నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకు, నువ్వు అంగదుడిని తీసుకుని అంతఃపురం నుంచి పారిపో. ఎందుకనంటే అంగదుడు ఉత్తరాధికారి, నీకు వాలికి కలిగినటువంటి కుమారుడు ఉన్నవాడు ఒక్కడే. కాబట్టి ఇప్పుడు అతన్ని బ్రతకనివ్వరు. కాబట్టి అతన్ని తీసుకుని పారిపో. అక్కడ రాముడిచ్చిన అభయం ఏమిటి? వాలికి నా కొడుకులా చూస్తాను, సుగ్రీవుడు తన కొడుకులా చూస్తాడు, నువ్వు బెంగ పెట్టుకోకని చెప్పాడు. పైగా ఇంకా వాలి బతికున్నాడు, వాలి చచ్చిపోలేదు. వీళ్ళు మాత్రం వాలి చచ్చిపోయాడని, సుగ్రీవుడు రాముడిని తీసుకొచ్చి చంపించేశాడని, ఇక తర్వాయి వంతు నీది నీ కొడుకుదేనని, అందుకని అంతఃపురం విడిచిపెట్టి పారిపోమ్మని చెప్పి, లేదా తారా ఒక్క పంచెయ్యి, ఆ సుగ్రీవాదులు లోపలికి వచ్చే లోపలే అంగదుడికి గబగబా పట్టాభిషేకం చేసి. అదేమిటో
అంత తేలిగ్గా అయిపోయే విషయాల. అందుకని అంగదుడికి పట్టాభిషేకం చేసేయి, అసలు నువ్వు ఇక్కడ ఉండకు, ఎవరికి తోచిన మాట వాళ్ళు. సుగ్రీవుడు ఇప్పుడు ఈ కోటనంతటిని ఆక్రమిస్తాడు, అప్పుడు నిన్ను బ్రతకనివ్వడు, కాబట్టి ఇక్కడ వద్దు అని తెలివితేటలుగా మాట్లాడామనుకుని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అన్నారు, భార్యలు దగ్గర ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు మన వానరులు, భార్యలు దగ్గర లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళల్లో కొంతమంది మీద పగ అన్నారు. అంటే ఇప్పుడు సుగ్రీవుడికి పగకి కారణం ఏమిటి? రుమని అపహరించడం, ఆయన భార్యని అపహరించినప్పుడు ఆయనని అనుగమించిన చాలామంది కూడా భయపడిపోయి వాళ్ళకి వెళ్ళిపోయారు దూరంగా. అప్పుడు వాళ్ళ భార్యలు ఇక్కడ ఉండిపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు సుగ్రీవుడి పక్షాన చేరిపోతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాలి అనుచరులు, వాళ్ళు భార్యలతో ఉన్నారు. ఇప్పుడు యుద్ధం ఎవరికి జరుగుతుందంటేట, భార్యలతో ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు, భార్యలు లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు, వీళ్ళకి జరుగుతుంది యుద్ధం. అసలు ఆ తీర్మానం ఎంత బాగా చేశారో, ఆ ఊహోపోహలు ఎంత గొప్పగా ఉంటాయో మనుష్యులవి, ఎంత గొప్పగా ఎవరి మానాన వాళ్ళే ఏదైనా ఒకటి జరిగితే ఎవరి కోణంలో వాళ్ళు ఆలోచించేసి నేను బాగా చెప్పాననుకుని ఎంత బాగా చెప్తారో, ఆ చెప్పే పోకడలు ఎంత బాగా ఉంటాయో వాల్మీకి రామాయణంలో ఎంత బాగా చెప్పారు. ఇది రోజు మనం చూస్తూనే ఉన్నాం, ఇదేం కొత్త కాదుగా. కాబట్టి ఇట్లా ఉంది అని చెప్పగానే తార గబగబా యుద్ధభూమిలోకి వెళ్ళింది. అక్కడ ధనస్సు మీద ఆనుకుని నిలబడినటువంటి రాముడు, పక్కన లక్ష్మణుడు, ఆ పక్కన సుగ్రీవుడు ఉన్నారు. తార అంగదాదులను చూసింది. బాణం తగిలి స్పృహ తప్పి నెత్తురుకారుతో పడిపోయి మాట్లాడలేని స్థితిలో ఉన్నటువంటి వాలిని చూసింది. మరణము తథ్యము ఇక అని తెలిసిపోయింది. ఆమె శోకించింది. కానీ నేను మీతో మనవి చేశాను, వానరుల యందు తార, రాక్షసుల యందు మండోదరి, నరుల యందు సుమిత్ర, వీళ్ళు ముగ్గురు మాట్లాడితే ఎంత దుఃఖంలో ఉండనివ్వండి, ఎంత ఆనందంలో ఉండనివ్వండి, చిట్ట చివరికి తార విషయంలో అయితే మద్యం తాగి కనుగుడ్లు తిరుగుడు పడుతూ ఉండనివ్వండి, ఆమె మాట్లాడినట్టు ఎవరూ మాట్లాడలేరు. అంత గొప్పగా మాట్లాడుతుంది. రామాయణంలో తార మాట్లాడితే అది మెరుపులు, అంత జాగ్రత్తగా పరిశీలించవలసిందే, అంత బాగా మాట్లాడుతుంది. ఆమె దుఃఖించింది. దుఃఖం అనేటటువంటిది అందరికీ తెలిసిన విషయమే, దాన్ని నేను పెద్ద వర్ణించి చెప్పక్కర్లేదు. కానీ ఆమె ఒక సారవంతమైన మాట చెప్పింది. నీ మృత్యువునకు కారణం ఎవరు? నీ మృత్యువుకు కారణము వేరొకరైతే నువ్వు బాధపడాలి. నీ మృత్యువుకు కారణము నువ్వే. నువ్వయ్యుండి నువ్వు తెలుసుకోకపోవడం మొదటి తప్పు, నీకు చెప్పినా వినకపోవడం రెండో తప్పు. ఈ రెండిటి వల్లే నువ్వు మరణించావు. ఇలా మళ్ళీ మాట్లాడింది ఎవరంటే యుద్ధకాండలో మండోదరి మాట్లాడింది. రావణాసురుడు నిహతనైనప్పుడు యుద్ధభూమికి వెళ్ళి, నీ ఇంద్రియముల చేతిలో నువ్వు చచ్చిపోయావు, రాముడి చేతిలో చనిపోలేదు. ఇక్కడ తార చెప్పింది ఆ మాట. ఆవిడంది, సుగ్రీవస్య త్వయా భార్య హృతాసచ నివాసిత యత్త తస్య త్వయా వృష్టి ప్రాప్తేయం ప్లవగాధిప. నిష్కారణంగా నీ తమ్ముడి భార్య రుమని అపహరించావు, తమ్ముణ్ణి అరణ్యములకు పంపించేశావు, అతన్ని ప్రశాంతంగా బ్రతకకుండా చేసేసావు. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఈ బాణం గుచ్చుకొని నెత్తురు కారుతూ యుద్ధభూమిలో మట్టిని కౌగిలించుకొని హంసతూలికా తల్పం మీద పడుకోవలసిన వాడివి ఇక్కడ పడున్నావు. పోనీ నీకు తెలియలేదు, నీ వరకు నీకు పగ, ఇదంతా మంచి విషయం అనిపించింది. నేను చెప్పానే, ఎంత ప్రేమగా ఎంత లాలనగా చెప్పాను, విన్నావా? ఒకటి, నీ బుద్ధికి తోచవలసినది తోచకపోవడం, ఏది తోచకూడదో అది తోచడం, అది నీ యందున్న తప్పు. కనీసం మనిషి ఉన్నత పదంలోకి వెళ్ళాలి అంటే తప్పు ఆలోచన ఒక్కొక్కసారి రావచ్చు, తప్పు చెయ్యవచ్చు. కానీ ఇది తప్పురా పాడైపోతామని చెప్తే పెద్దవాళ్ల మాటో భార్య మాటో అది సారవంతమైన మాట, మన మీద ప్రేమతో చెప్తున్నారని అర్థం చేసుకుని మారడానికి సిద్ధపడగలిగిన వాడెవడున్నాడో వాడు ఆ తప్పు నుంచి బయటకు వచ్చేస్తాడు. ఈశ్వరుడు వాడిని క్షమిస్తాడు. కానీ అసలు ఎవరు చెప్పినా నేను విననన్నవాడు ఇక దిద్దుకోలేడు.
నీ ఎందు ఈ రెండు దోషములే నిన్ను కట్టి కుడిపోయావు, అందుకు పడిపోయావు అంది. భార్య కావచ్చు, కానీ ఏదో ఏడిచి ఆమె రాముడి వంక తిరిగి రాముడిని నిందించలేదు. రామ, నువ్వే చంపేశావు, నా భర్తని కొట్టేశావు బాణం పెట్టి, సుగ్రీవుడితో పోరాడుతున్నాడు, ఇలా ఎందుకు కొట్టావని వానరులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పారు ఆవిడికి. కానీ ఆవిడ వాళ్ళు చెప్పిన మాటలు ఏవీ నమ్మి మాట్లాడలేదు. ఆవిడ యథార్థంగా రాముడు అట్లా చంపడం, ఇది కేవలం సుగ్రీవుడికి వాలికి యుద్ధం జరిగింది, రాముడు బాణం వేశాడు. రాముడు బాణం వేయడం ధర్మం కోసమే వేస్తాడు తప్ప రాముడికి వ్యక్తిగత పగ కాదు వాలి మీద. ధర్మం తప్పినది మా ఆయనే, ధర్మరక్షకుడు రాముడే. కాబట్టి ధర్మరక్షకుడైన రాముడు బాణం వేసి మా ఆయనని చంపడం సత్యమే. కాబట్టి తన భర్త దోషానికి తీర్పు చెప్పింది తప్ప రాముడిది తప్పని ఆమె రాముని వంక చూసి అనలేదు. ఒక్క మాట కూడా రాముడిని నిందించలేదు. నిజంగా ఆమెకి ఉన్న నిగ్రహ శక్తి, ఆమెకి ఉన్న విచక్షణ అంత గొప్పవి అని చెప్పి ఆమె అంతఃపురంలోకి హనుమ ఆమెని జాగ్రత్తగా సముదాయించి పంపించారు. పంపించిన తరువాత వాలి సుగ్రీవుణ్ణి పిలిచాడు. తెలివి వచ్చిన తరువాత పిలిచి, యుగపద్విహితం తాత నమన్యే సుఖమావయో సౌహార్దం భాతృయుక్తం హి తదిదం జాతమన్యథా. మన ఇద్దరం అన్నదమ్ములం రా సుగ్రీవ. అన్నదమ్ములు అన్న మాటకు అర్థమే ఆ పేరు చెప్పేటప్పటికి పెద్ద శాంతిరా. నాకేదైనా ఆపద వస్తే నేను ఎవరికి చెప్తే బాగుంటుంది, నన్ను ఎవరు ఆదుకుంటారు అని ఆలోచించాలి. ఆలోచించి వీళ్ళైతే సహృదయంతో నన్ను ఆదుకుంటారని వాళ్ళకి నేను నా ఆపద గురించి చెప్పాలి. అన్న తమ్ముడు అన్న మాటకు అర్థం ఏమిటంటే అలా చెప్పవలసిన అవసరం లేదు. మా అన్నకు ఆపదా అని తాను అడ్డుపడతాడు తమ్ముడు, నా తమ్ముడికి ఆపదా అని అడ్డుపడతాడు అన్నయ్య. అది రక్త సంబంధం, అది అన్నదమ్ముల మధ్య ఉండేటటువంటి గొప్ప అనుబంధం. ఈశ్వరుడు పుట్టుకతో ఇచ్చినటువంటి గొప్ప బహుమానం. నువ్వు ఒక్కడివి కాదు, నీకు జీవితాంతం వీళ్ళు నీతో కలిసి ఉంటారని ఆయన పంపించినటువంటి వారు వాళ్ళు. అన్నదమ్ములు అన్నవాళ్ళు అంత గొప్పవాళ్ళు. ఆఖరికి పెద్ద తండ్రి పిన్న తండ్రి బిడ్డలు కూడా అంత గొప్పవాళ్ళు, అంత ప్రేమైకమూర్తులుగా ఉండాలని శాస్త్రం. అటువంటిది మన దురదృష్టం రా తమ్ముడు సుగ్రీవ. ఒక కాలంలో ఇద్దరం కలిసి సుఖపడలేదు. ఎప్పుడూ ఇద్దరం ఒకరు దుఃఖపడుతుంటే ఒకళ్ళని సుఖపడ్డాం. నేను దుఃఖపడుతూ యుద్ధం చేస్తుంటే నువ్వు ఇక్కడ సుఖపడ్డావు రాజుగా. నేను వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాను, నువ్వు అరణ్యవాసానికి వెళ్ళావు. ఒకరం దుఃఖపడుతుంటే ఒకరం సుఖపడ్డాం తప్ప ఇద్దరం కలిసి సుఖపడింది మాత్రం ఎప్పుడూ లేదు. ఏమనుకోవాలి? సౌహార్దం భాతృయుక్తం హి తదిదం జాతమన్యథా. ఇది అన్నదమ్ముల మధ్య ఉండవలసిన సహజమైన ప్రేమకి పరమ విరుద్ధంగా మన సోదరతత్వం బతికింది. ఇలా బ్రతుకుతారా అన్నదమ్ములు? అలా బ్రతికేనరా, ఇది మన దురదృష్టం అన్నాడు. ఈ భావన కానీ ఈ ఆలోచన కానీ ముందు పుట్టి ఉన్నా, తార చెప్పినప్పుడు విని ఉన్నా అసలు వాలి ఎట్లా ఉండేవాడు మన ఊహకు అందదు. మనిషికి ఉండే మూర్ఖత్వం, ఎవరితో ప్రేమగా ఉండి తీరాలో, ఏ అనుబంధాలు పరమ పవిత్రాలో, ఏ అనుబంధాలు పరమ గౌరవనీయములో వేటిని కాపాడుకోవాలో తెలియకపోవడం జీవితంలో పెద్ద దోషం అని ప్రతిపద్యత్వమద్యైవ రాజ్యమేషాం వనౌకసాం మామపి అద్యైవ గచ్చంతం విద్ధి వైవస్వతక్షయం. నేను యమలోకానికి వెళ్ళిపోతున్నాను, ఈ రాజ్యాన్ని ఇకపైన నువ్వు పరిపాలించు అన్నాడు. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. అంగదుడు కొడుకున్నాడు కదండి, అంగదుడు కొడుకు ఉండగా వాలి రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇవ్వచ్చా? ఒకవేళ సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చిన ధర్మమూర్తి రామచంద్రమూర్తి అక్కడ ఉండగా దాన్ని అంగీకరిస్తాడా? అంగదుడికి ఇవ్వాలి కదా రాజ్యం. అంటే ఇత పూర్వమే వానర వంశంలో ఒక నియమం ఉంది. అక్కడ తండ్రి గారు బతికున్న రోజుల్లో వాలి సుగ్రీవుడు కలిసి ఉన్నారు. పెద్దవాడు కాబట్టి వాలికి అవరాజ్య పట్టాభిషేకం చేశాడు తండ్రి. తండ్రి మరణించిన తర్వాత పెద్దవాడికి రాజ్యం ఇచ్చారు, సుగ్రీవుడికి యవరాజ్య పట్టాభిషేకం చేశారు. కాబట్టి సుగ్రీవుడు యువరాజు.
ఆయనని తీసేసినట్టు కానీ అంగదుడికి యవరాజ్య పట్టాభిషేకం చేసినట్టు కానీ రామాయణంలో లేదు. కాబట్టి అంగదుడు యువరాజు కాడు. యువరాజు కానివాడు రాజు మరణించిన తర్వాత రాజు కాడు. సంప్రదాయాన్ని బట్టి అన్న తర్వాత తమ్ముడు యువరాజు కావాలి. కాబట్టి వాలి తర్వాత సుగ్రీవుడు యువరాజు కాబట్టి ఇప్పుడు యువరాజు రాజు కావాలి, సుగ్రీవుడు రాజు కావాలి. అప్పుడు తర్వాత యువరాజు ఎవరవ్వాలి? సుగ్రీవుడి కొడుకు అవ్వాలి. కానీ సుగ్రీవుడికి సంతానం లేదు. అందుకని అన్నగారి కొడుకు తన కొడుకుతోనే సమానం కాబట్టి అంగదుడికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలి. అంగదుడు యువరాజు అవుతాడు, సుగ్రీవుడు రాజు అవుతాడు. అందుకని వాలి ఆలోచించి నువ్వు రాజ్యం తీసుకో అని చెప్పడం ఇప్పుడు కొడుకు మీద ఉండవలసిన భ్రాంతి కన్నా ధర్మానికి ఎంత కట్టుబడుతున్నాడో ఇప్పుడు అర్థమవుతోంది. అంత కక్ష ఇప్పుడు ఇంత ప్రేమగా మారిపోయింది. మారిపోయి నువ్వు రాజ్యం తీసుకో అన్నాడు. అని త్వమప్యస్య పితా దాత పరిత్రాత చ సర్వశః భయేషు అభయదశ్చైవ యథాహం ప్లవగీశ్వర. నా కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యి అని వాలి అడగలేదు, సుగ్రీవుడికి వదిలేశాడంతే. నేను ఇప్పుడు చెయ్యవలసిన దాన్ని నేను చేసేశాను, నీకు రాజ్యం ఇచ్చేశాను. నువ్వు చెయ్యవలసినదేదో నువ్వు చెయ్యాలి, నువ్వు చేస్తావని నమ్మి వెళ్ళిపోతున్నాను. అందుకని చెప్పి పితా దాత, ఇక పైన తండ్రివైనా నువ్వే, ఏదైనా ఇవ్వవలసిన వాడివైనా నువ్వే. అంటే నీకు సంతానం లేదు కాబట్టి యవ్వరాజ్య పట్టాభిషేకం అంగదుడికి చేస్తావా? నీ ఇష్టం. కాబట్టి తండ్రివైనా దాతవైనా నువ్వే. పరిత్రాతాచ సర్వశః, ఎప్పుడూ అంగదుడికి రక్షకుడివి కూడా నువ్వే. భయేషు అభయదశ్చైవ యథాహం ప్లవగేశ్వర, ఎప్పుడైనా నా కొడుకు భయంలో ఉంటే ఆ భయాన్ని తీర్చి రక్షించవలసిన వాడివి కూడా తండ్రిగా నువ్వే అని చెప్పి ఇమాంచమాలా మాధత్స్వ దివ్యాం సుగ్రీవ కాంచనీం ఉదారా శ్రీ స్థిత అస్యాం సంప్రజహ్యాత్తం మృతేమయీ. నా మెడలో నా తండ్రి దేవేంద్రుడిచ్చినటువంటి ఈ స్వర్ణమాల ఉంది. ఇది గొప్ప శోభ కలిగినటువంటి మాల. దీనికి శవస్పర్శ కలిగితే ఈ మాల యొక్క శోభ నశించిపోతుంది. అందుకని దీన్ని తీసి నీ మెడలో వేస్తున్నానని తన మెడలోని మాల తీసి సుగ్రీవుడి మెడలో వేశాడు. ఎప్పుడైతే మాల తీసేసి సుగ్రీవుడి మెడలో వేసేశాడో, ఎప్పుడైతే ఆ మాల ప్రాణములను నిలబెట్టగలిగిన శక్తితో ఉంటుంది కదా, ఇంకా ఎంత మృత్యుముఖంలోకి వెళ్ళిపోయినా అది ఉన్నంతసేపు శోభ ప్రాణము నిలబడి ఉంటాయి. అది తిరిగి ఇచ్చేశాడు. ఇచ్చేసి ఆ సుగ్రీవుణ్ణి సంతోషపెట్టి నాస్యామిత్రైర్గతం గచ్చేర్మా శత్రుభి అరిందమ భర్తురర్ధపరోదాంత సుగ్రీవ వశగోభవ. కొడుకు వంక తిరిగి అన్నాడు, సుగ్రీవుడు నీ పినతండ్రికి శత్రువులు ఎవరుంటారో వాళ్లతో ఎప్పుడూ కలిసి తిరగవద్దు. సుగ్రీవుడి కార్యమేదున్నదో దాన్ని సాధించడంలోనే నువ్వు ఎప్పుడూ నీ యొక్క శక్తిని అంతటినీ వెచ్చించు. ఇంద్రియముల విషయంలో నిగ్రహాన్ని పాటించు. మంచి పిల్లవాడివని పేరు తెచ్చుకో అని చెప్పి ఆఖరిసారి కొడుకు వంక చూస్తూ అంగదుడితో మాట్లాడుతూ శరీరం వదిలిపెట్టేశాడు. అయితే ఈ విషయాలకింత ప్రాధాన్యత కిష్కింధాకాండంలో ఎందుకు వచ్చేసిందంటే, ఈ ఆలోచనలలో ఏ ఒక్క ఆలోచన బ్రతికుండగా అహంకారాన్ని పక్కన పెట్టి వాలి ఆలోచించి ఉన్నా అసలు ఇన్ని బాధలు కానీ ఇన్ని కష్టాలు కానీ లేవు. అసలు రామాయణం చదివితే బాగా అర్థమయ్యే విషయం ఏమిటంటే, సమస్యలు అని మనిషి అనుకునేటటువంటి సమస్యలలో 95% సమస్యలు మనిషి తనకి తానుగా కల్పించుకున్నవే. అవన్నీ కూడా భగవంతుడి పేరు మీద పెట్టి నాకు ఈశ్వరుడు ఈ సమస్య కల్పించాడు అంటాడు. కానీ 95% స్వబుద్ధి చేత తాను ఏర్పాటు చేసుకున్న సమస్యలు. తను అత్యాశకి పోయి తన కామము చేత, తన క్రోధము చేత, తన గర్వము చేత, తన అతిశయము చేత అక్కర్లేని ఆలోచనలు చేసి సమస్యల్ని సృష్టించుకొని బాధపడి హాయిగా ఉండవలసిన జీవితాన్ని నిరంతర దుఃఖప్రాయం చేసుకొని ఏడుస్తూ ఆ తర్వాత దీనికి అంతటికీ ఈశ్వరుడు కారణమని ఆయన మాకు అనుకూలించాలని పూజలు చేస్తామన్నాం. ఎంత అమాయకత్వం!
నీకు ముందుండవలసిన బుద్ధి ముందు ఉండి ఉంటే ఈశ్వరుడు సంతోషిస్తాడు, నువ్వు సంతోషంగా ఉంటావు. అది లేకపోతే ఎన్ని ప్రమాదాలు వస్తాయో రామాయణ కావ్యం అద్దం పెట్టి చూపిస్తుంది. బింబం దిద్దుకోవాలనుకోండి, ప్రతిబింబాన్ని చూసి దిద్దుకుంటారు కానీ ప్రతిబింబాన్ని దిద్దరు. నేను ప్రవచనానికి వచ్చే ముందు స్నానం చేసి వచ్చిన తర్వాత బొట్టుందా అని చూసుకోవలసి వస్తే ప్రతిబింబం చూసుకుంటాను అద్దంలో. అద్దంలో కనపడిన ప్రతిబింబానికి బొట్టు పెట్టి ప్రవచనానికి వస్తానా? ప్రతిబింబానికి బొట్టు లేదంటే నేను బొట్టు పెట్టుకుంటే బింబము బొట్టుతో, ప్రతిబింబం కూడా బొట్టుతో కనపడతాయి. బింబాన్ని దిద్దుకోవడానికి ప్రతిబింబం. రామాయణం చదువుకోవడం ఎందుకంటే ఇటువంటి తప్పులు కొనసాగకుండా మనిషి దిద్దుకోవడానికి. అయితే చిట్ట చివరికి ఆ ప్రాణం పోయే ముందు మనసు ఎక్కడ నిలబడిపోతుందో అదే నిజానికి బంధమునకు కారణమైపోతుంది. లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అని అమ్మవారికో నామం. లలితా సహస్రం చివరికి వెళ్ళిపోతుంటే ఈ ధన్య అని నామం వస్తుంది. ఈ ధన్య అంటే ఏమిటి అన్న దాని మీద భాస్కర రాయల వారు వ్యాఖ్యానం చేశారు. లలితా సహస్రంకి ఎందరో భాష్యం రాద్దామని ప్రయత్నించారు. ఎవరు రాద్దామని ప్రయత్నించినా కళ్ళు చీకటిగా అయిపోతుండేవి, అమ్మవారు అంగీకరించాల. భాస్కర రాయల వారితో కోరి కోరి ఆవిడ వ్యాఖ్యానం చేయించింది. ఎంత గొప్ప వ్యాఖ్యానం అంటే అమ్మవారే భాస్కర రాయల వారిలో కూర్చుని చేయించింది. ఆయన కాశీపట్టణానికి వెడితే కాశీలో ఉన్న పండితులందరూ కూడా భాస్కర రాయల వారే లలితా సహస్రానికి వ్యాఖ్యానం చేయడం ఏమిటని ఆయన మీద అవర్షం పొంది కుంకుమానంద స్వామి వారిని ఉండేవారు ఆ రోజుల్లో. ఆయన దగ్గరికి వెళ్ళి మేమందరం భాస్కర రాయల వారిని ఒక నామం గురించి అడుగుతాం, ఎంత చెప్తాడో చూస్తాం, లలితా సహస్రానికి నేనే వ్యాఖ్యానం చేశాను అంటున్నాడు కదా అన్నారు. అంటే ఆయన అన్నారు, కుంకుమానంద స్వామి ఆయన జోలికి వెళ్ళకండి, ఆయన యందు లలితాదేవి ఆవహించి చేయించింది, లలితయే చేసింది భాస్కర రాయల వారి రూపంలో. మీరు ఆయన జోలికి వెళ్ళడం లలితమ్మ జోలికి వెళ్ళడమే, వెళ్ళొద్దన్నారు. అయినా వాళ్ళు వినలేదు. భాస్కర రాయల వారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అని ఒక నామం ఉంది కదా, 64 కోట్ల మంది యోగిని దేవతలు అమ్మవారిని సేవిస్తారు కదా, వాళ్ళ పేర్లు చెప్పండి అని అడిగారు. ఆయన నవ్వి అన్నారు, నేను 64 కోట్ల మంది పేర్లు చెప్పడం ఎందుకు, మీరందరూ సాయంకాలం సంధ్యావందనం చేసుకురండి, ఇప్పుడు ఆలస్యం అయిపోతుంది, భోజనాలు అవి చేయాలి కదా, మీరు సాయంకాలం గంగ ఒడ్డుకు వచ్చి కూర్చోండి చెప్తానన్నారు. 64 కోట్ల మంది పేర్లు చెప్తాడా అని వాళ్ళందరూ స్నానాలు చేసి సంధ్యావందనం చేసుకొని గంగ ఒడ్డుకు వచ్చి కూర్చున్నారు. భాస్కర రాయల వారు కూడా వచ్చి లలితాపరాభట్టారికకి నమస్కారం చేశారు. చేసేటప్పటికి ఎదురుగుండా 64 కోట్ల మంది యోగిని దేవతలు ఆకాశంలో నిలబడి వాళ్ళని వాళ్ళే పరిచయం చేసుకున్నారు, నా పేరు ఇది, నేను ఇది. అప్పుడు ఈ చూసినటువంటి పండితులందరికీ కళ్ళు బైర్లు కమ్మి కళ్ళు కనపడడం మానేశాయి. అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ కుంకుమానంద స్వామి వారి దగ్గరికి పరిగెత్తి, భాస్కర రాయల వారి శక్తి గురించి మీరు చెప్తే మేము అర్థం చేసుకోలేకపోయాం, ఇప్పుడు అర్థమైంది, మమ్మల్ని మన్నించండి అని అడిగితే ఆయన కమండలంలో నీళ్లతో కళ్ళ మీద రాస్తే అప్పుడు మళ్ళీ కళ్ళు వచ్చాయి వాళ్ళకి. అప్పుడే భాస్కర రాయల వారు ఇప్పటికీ కాశీలో అన్నపూర్ణమ్మ దేవాలయం లోపలికి వెళ్ళి కుడి చేతి పక్కకి తిరగగానే నుయ్యిలా ఉంటుంది, అందులో శ్రీచక్రేశ్వరుడు అని ఉంటుంది, శ్రీచక్రం వేయబడినటువంటి శివలింగం ఉంటుంది. ఆ శ్రీచక్రేశ్వర లింగాన్ని అప్పుడే ప్రతిష్ఠించారు భాస్కర రాయల వారు. కాబట్టి అటువంటి భాస్కర రాయల వారు లలితా సహస్రనామంలో ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేస్తూ ఏదో నేను చిట్ట చివరి ఊపిరి కదూ, మనిషి ఉన్నాడా వెళ్ళిపోయాడా అనడానికి ఆలోచన, మనసు కదిలిందనుకోండి, సంకల్ప వికల్పములు ఆలోచనలు వస్తాయి. మనస్సు కదలడం దేని మీద ఆధారపడుతుందంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి మీరు వేగంగా తీస్తున్నారనుకోండి, మనసు వేగంగా కదిలిపోతుంది. ఊపిరి మీరు తక్కువ తీస్తున్నారనుకోండి, తక్కువ కదులుతుంది. అటు కాకూడదు ఇటు కాకూడదు, సమానంగా కదులుతూ నియంత్రణలో ఉందనుకోండి, మీరు చెప్పింది అది వింటుంది. అందుకు పూజ ప్రారంభంలో ప్రాణాయామం ఎందుకు చేస్తారంటే మీరు ఏది చెప్పారో అది మనసు చూడాలి. పాదయోహో పాద్యం సమర్పయామి అంటే పాదములను అది చూడాలి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అది హస్తాలు చూడాలి భగవంతుడివి, అది చూడాలి. మనసు చూసింది పూజ.
అందుకే ఈశ్వరుడు అంటాడు, మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివీశయ అంటాడు. నా యందు మనసు పెట్టు, నాకు అది కావాలి, ఇవన్నీ ఆవిడకు కావాలి ఈ పదార్థాలు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేతస్సరసిజముమానాదభవతే సుఖేనావస్థాతుం జనైహ న జానాతి కిమహో. నీ మనసు అక్కడ లేకుండా నువ్వు ఎన్ని తెచ్చి వేస్తే దానికి ఏదో కొంత ప్రయోజనం. మనసు పెట్టింది ఏదో అది పరిపూర్ణ ప్రయోజనం. ఆ మనసు నిలబడడానికి ఊపిరిని నియంత్రిస్తారు. అందుకు ప్రాణాయామం అన్నది యోగశాస్త్రంలో అంత ప్రధానమైంది. ఆ ఊపిరి కదులుతోంది అనుకోండి, మనసు కదులుతుంది. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది. ఆఖరిసారి కదిలినప్పుడు ఆ మనసుకున్న లక్షణం ఏమిటంటే, తను ఇంతకాలం జీవితంలో పట్టుకుని వదిలి పట్టుకుని వదిలి పట్టుకుని వదిలి చేస్తూ ఉంటుంది. ఇంగ్లీష్లో సూపర్ ఇంపోజిషన్ అని ఒక మాట మాట్లాడతారు. పూర్వం టేపులు ఉండేవి, టేప్ రికార్డర్స్లో. అందులో ఇవాళ భగవద్గీత చేయించుకోవచ్చు, రేపు రాయప్రోలు సుబ్బారావు గారి లలిత గీతాలు చేయించుకోవచ్చు. దీని మీద అది వచ్చేసేది. అట్లా మనసు ఏం చేస్తుందంటే, కొన్నాళ్ళు ఒకటి గుర్తు పెట్టుకుంటుంది, ఆ తర్వాత వదులుతుంది, మళ్ళీ గుర్తు చేసుకుంటుంది, మళ్ళీ ఇంకొకటి పట్టుకుంటుంది. ప్రీతి మారిపోతూ ఉంటుంది. చిట్ట చివరికి దానికి దేని మీద బాగా ప్రీతి ఉందో దాన్ని ఆఖరి ఊపిరిలో స్మరిస్తుంది. స్మరించి వెళ్ళిపోతుంది బయటికి. ఆ మనసు ఏదో ఒక ద్వారం వెతుక్కుని పంచేంద్రియములను మూట కట్టుకు బయటకు పోతుంది. దానికి అది లక్షణం. ఈశ్వరుడు తీర్పు దేన్ని బట్టి చెప్తాడంటే, నీ ఆఖరి ఊపిరిలో మనిషి జన్మ నీకు ఇస్తే నువ్వు ఏది స్మరించావు, దానికి అనుగుణంగా నీకు జన్మనిస్తానంటాడు. అందుకే ఏ ఆలోచన నీకు వచ్చిందన్నది నువ్వు దేన్ని పట్టుకున్నావన్న దాన్ని బట్టి ఉంటుంది. అందులో మొట్టమొదటిది ఏది అంటే ఆర్తచింత అంటారు. ఆర్తచింత అంటే కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు. పూర్వం చక్రవర్తులు వానప్రస్థానికి పిచ్చేళ్ళు వెళ్ళారా భోగాలు వదులుకుని. మనస్సు చివరికి ఎక్కడ ఉండిపోతుందో అన్న భయం కొద్దీ మనస్సుని తీసి భగవంతుడి దగ్గర పెట్టారు ప్రత్యేకం. కాబట్టి నువ్వు ఎక్కడో అక్కడ సాధన మొదలుపెట్టి ఎక్కువగా ఈశ్వరుడు జ్ఞాపకం రావడాన్ని అలవాటు కొంతైనా చెయ్యాలి. దానికి ఆర్తచింత, కోరికలు ఉండిపోయి అట్లాగే ఉండిపోయిందనుకోండి. దానికి వ్యతిరేకం రౌద్రచింత, కోపం. నాకు ఇది ఉండకుండా ఉండడానికి వాడెవడో కారణమని వాడెవడి మీద కోపం పెట్టుకున్నా స్మరిస్తుంది. చిట్ట చివరి ఊపిరిలో ఆర్తితో కానీ కోపంతో కానీ దేన్ని స్మరించిందో దానిని బట్టి తిరిగి కుంజేస్తారు, లేదా విషక్రిమిని చేస్తారు. డబ్బు 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 అంటూ పోయాడు అనుకోండి, ఆ భోషాణం కిందో జెర్రో తేలో అవుతాడు. అక్కడికి కొడుకు చెప్పట్టుకొచ్చి కొట్టేస్తాడు దాన్ని. అప్పుడు అక్కడతో పోయింది. కాబట్టి ఆర్తచింత, రౌద్రచింత, మూడవది ఉంటుంది, దాన్ని ధన్యచింత అంటారు. ఎప్పుడు ఏదో రామాయణం గురించో భారతం గురించో భాగవతం గురించో ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా దీనికి ఇంకా మంచి వ్యాఖ్యానాలు ఏం దొరుకుతాయి, నేను ఇంకా ఎన్ని చదవాలి, ఎన్ని గ్రంథాలు చదవాలి, నాకు ఎంత బాగా అర్థం కావాలి, నిద్రలో లేపినా నేను చెప్పగలిగి ఉండాలి, నాకు అంత ధారణ శక్తి కావాలి, నేను ఎన్ని విషయాలు ఇంకా నేర్చుకోవాలి అని ఆర్తి పొందుతుంటాడు. ఎప్పుడూ అవిజ్ఞాపకానికి వస్తుంటాయి. ఎప్పుడు పోతుందో ఎవడికి తెలుసు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. ఆఖరి ఊపిరిలో అది ఆలోచిస్తూ వెళ్ళాడు అనుకోండి, మళ్ళీ వచ్చే జన్మలో ఈశ్వరుడు నువ్వు నరజన్మని సక్రమంగా వాడుకున్నావు, దేని గురించి ఆలోచించాలో దాని గురించి ఆలోచించావు. కాబట్టి మంచి పాండిత్యము కలిగి దక్షతతో కొడుకుని నడిపించగలిగినటువంటి తండ్రి కడుపున పుట్టి శాస్త్రమునందు మంచి పారంగతుడై బాగా సాధన చేసి ఈశ్వరుడికి ఇంకా దగ్గరగా వెళతాడు. చిట్ట చివరిది చాలా కష్టమైనటువంటి చింత. అది ఎవరికో తప్ప. బహూనాం జన్మనామంతే జ్ఞానవాంగ్మాం ప్రపద్యతౌ వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటాడు గీతాచార్యుడు. కోటాను కోట్ల మందిలో ఎవడో మృత్యు వస్తోంది, ఊపిరి అందట్లేదు అంటే, ఓ ఈ శరీరం వెళ్ళిపోతోంది, నేను ఆత్మ, అది మాత్రం ఏమవదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. దీనికి ఊపిరి అందట్లేదని తెలుసుకుంటున్నది నేను, దీని గురించి ఏడుస్తున్నారని తెలుసుకుంటున్నది నేను, ఇది నేను కాదు అని తెలుసుకొని సత్యమైనది తానుగా అనుభూతి చెందిన వాడికి తిరిగిరాడు. ఆయనకు అక్కడతో సరి మోక్షం.
అది ఆఖరణ ఉన్నటువంటి చింతని శుక్ల చింత అంటారు. కాబట్టి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనసు చివర ఎక్కడ నిలబడిపోతుందో అక్కడ దాన్ని బట్టి అభ్యున్నతి. ఆఖరికి వాలి చేసినటువంటి తప్పుల గురించి ఏడ్చాడు. అప్పుడు ధర్మాన్ని ఆలోచించి తమ్ముడికి రాజ్యం ఇచ్చాడు, మాల ఇచ్చాడు. కొడుక్కి చెప్పి 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 కొడుకు వంకే చూస్తూ ప్రాణం వదిలిపెట్టేశాడు. ఎదురుగుండా రామచంద్రమూర్తి నిలబడి ఉన్నాడు. ఇంత ధార్మికుడని తెలుసు, సాక్షాత్ గుణములకు నిధని తెలుసు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం అంది తార. ఇటువంటి చెట్టు ఇంకొకటి లేదు లోకంలో అంది. భగవానుడే అని చెప్పింది తార. నేను చెప్పింది నువ్వు వినవు అంది. కనీసం అప్పుడైనా రాముడి వంక చూస్తూ వెళ్ళిపోలేదు. అది విచిత్రం. మరి ప్రారబ్ధ కర్మ వారిది. అందుకే అంటిస్తే మాత్రం అంటుకుంటుందా? ఏదో వెనకటికి ఒక కొంచెం కఠినమైనటువంటి మాట ఒకటి చెప్తారు. బతికి ఉన్నంతకాలం వీడు భగవన్నామని చెప్పలేడు, కనీసం చచ్చిపోయే ముందు చెప్తాడేమో, భగవన్నామంలో సగమైనా చెప్తాడేమో అని చెప్పి నార పట్టుకొచ్చి చూపించారట. నారా నారా అంటాడేమో, నారాయణలో నారా అవుతుంది కదా, అదైనా కాపాడుతుంది. వాడు చొప్పు చొప్పు అని చచ్చిపోయాడు. కాబట్టి అది ప్రాప్తం, ఈశ్వరానుగ్రహం అంత చిన్న విషయమా? కాబట్టి వాలి ఎట్లా వెళ్ళిపోయాడు. నిజానికి ఇవి దేని కొరకు ఉంటాయంటే, మనుష్యులు లోకం ఎంత విచిత్రంగా ఉంటాయో కిష్కింధాకాండం చదువుతుంటే కళ్ళ ముందు కట్టినట్టు చూపించారు మహర్షి. ఎంత ఏడుస్తారో వీళ్ళందరూ. వీళ్ళ ఏడుపులు వింటే అయ్యో బాబోయ్ ఎంత వైరాగ్యం అనిపిస్తుంది. 15 రోజులు తిరిగిందో లేదో సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకున్నాడు, అంగదుడు యువరాజయ్యాడు. నేను ప్రాయోపవేశం చేసేస్తానన్న తార సుగ్రీవుడికి భార్య అయిపోయింది. హాయిగా ఎవరి జీవితం వాళ్ళు గడిపేశారు. ఈ వీడు మాత్రం బతికున్నంతకాలం నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారో అని నానా అల్లరి పడిపోతాడు. ఎవడి కథ వాడిదే. ఎవడి కథ చూసినా ఒక్కలాగే ఉంటుంది. మా చిన్నతనంలో ఈ సినిమా బెండ్ అని ఒకటి వెళ్తుండేది. అప్పుడు మాకు చిన్నతనంలో ఏంటంటే అందులో చిన్న చిన్న కరపత్రాల కింద కథ వేసి దాన్ని విసురుతూ ఉండేవారు. మేము ఆ కాగితం ఏరుకుని అదేదో పెద్ద చాలా పారాయణ చేయవలసిన విషయంలా చదువుకుంటూ ఉండేవాళ్ళం. అందులో ఏవో కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చేవారు. ఫలానా ఊరికి జమీందారు గారు రాఘవయ్య గారు, ఆయన కుమారుడు ఉన్నాడు, వాడి పేరు దశరథుడు. ఆ పిల్లవాడు పరమ పేదరాలని ప్రేమించాడు, తండ్రి వద్దన్నాడు, నీకు చిల్లిగా ఇవ్వనన్నాడు, ఇంట్లోంచి బయటికి పంపించేశాడు. ఆ పిల్లవాడు ఆమెని వివాహం చేసుకున్నాడు, 2 బిడ్డలు కలిగారు, తండ్రి మోసగింపబడ్డాడు, ఎవరో వచ్చి ఐశ్వర్యం తీసేసుకున్నారు అని 4 ప్రశ్నలు. మళ్ళీ రాఘవయ్య దశరథుడు కలుస్తారా? దశరథుడు సంతోషంగా ఉంటాడా? ఆస్తి తిరిగి వస్తుందా? రమామహల్లో వెండి తెరపై చూడండి అని ఉండేది. అట్లా ఏ సినిమా కథ చూసినా ఇలాగే మార్చి మార్చి ఉండేది. ఎవడి జీవితం చూసినా ఇలాగే ఉంటుంది చివరికి. ఎవడు ఉన్నన్నాళ్ళు వీళ్ళందరూ నేను లేకపోతే ఏమైపోతారో అనుకున్నవాడే. వాడు వెళ్ళిపోయిన 15 రోజులకి ఎవరి గొడవలో వాడు ఉంటాడు. ఆఖరికి పెద్ద ఫోటో ఎందుకనేవాడు ఉంటాడు, ఇక్కడ ఎందుకు ఫోటో అనేవాడు ఉంటాడు. ఆ తర్వాత 5 ఏళ్ళు పోయాక ఆయన ఫోటో కూడా ఉంటుందో లేదో నమ్మకం ఉండదు. ఆ ఫోటో కూడా ఉంచారు. ఎంతమంది మీరు మన్నించండి ఈ మాట నేను అన్నందుకు, తాతగారి ఫోటో, నాన్నగారి ఫోటో, అమ్మగారి ఫోటో, నాయనమ్మ ఫోటో కూడా ఉన్న ఇల్లుని, మా తాతగారు ఉన్న ఇల్లు అని చెప్పి చూసొచ్చిన ఇల్లు, ఆ ఇల్లు చూసొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? అక్కడ మా నాన్నగారు అన్నదమ్ములు తిరిగారట అని వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంత డబ్బు ఖర్చు పెట్టావు జీవితంలో? అంటే యాదో పిచ్చి. ఆ పిచ్చిని బాగా చూపిస్తుంది రామాయణం. ఎంత బాగా ఉంటాయో జీవితాలు, ఆ పుకార్లు ఎంత బాగా వ్యాప్తి చెందుతాయో, మనుషులు ఎంత బెంగ పెట్టుకుని ఎదురుగుండా రాముడున్న అక్కర్లేదు నా గదుడిని చూస్తూ పోయాడంటే పిచ్చాడు ఏం చెప్పాలి. ఆయన పిచ్చాడేంటి, నేను తక్కువ పిచ్చాడా? ఎవరికి వాళ్ళకే పిచ్చి. నా కొడుకు మీద నాకు లేదా? బాలి అనడం ఎందుకు? రాముడి అనుగ్రహం చేత అలాంటి పిచ్చి విరిగిపోవాలని రామాయణం చెప్పుకోవడం కదా. కాబట్టి అప్పుడు సుగ్రీవుడు రాముడి వంక తిరిగి అన్నాడు, అన్నపోయిన తర్వాత రామా నాకు రాజ్యం మీద ఆసక్తి పోయింది అన్నాడు. నాకు ఇప్పుడు అసలు రాజ్యం చెయ్యాలని లేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు అన్నగారు చెప్పిన మంచి మాటలన్నీ ఇప్పుడు గుర్తుకొచ్చి అన్నాడు, నత్వా జిఘాంసామి చరీతి యన్మ
మయం మహాత్మా మతిమానువాచ తస్యైవ తద్రామవచోనురూప ఇదం వచ కర్మ చ మేనురూపం. నేను వాలి మీదుగా యుద్ధానికి ఎడితే వాలి నన్ను సావగొట్టేసి రక్తం కారుతుంటే పో ఇంకా నేను చంపను, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, బతుకు, నాతో యుద్ధానికి రాకు అని పంపించేసేవాడు. నేను అన్ని మాటలు నన్ను చంపకుండా వదిలేశాడు చంపగలిగి, నేను చంపలేక నిన్ను తెచ్చి చంపించేశాను. ఇది నాకు మా అన్నయ్యకి ఉన్న తేడా. ఎంత మంచివాడు మా అన్నయ్య. అటువంటి అన్నయ్యని చంపేసి తార అంత ఏడుస్తోందా, అంగదుడు ఏడుస్తున్నాడా? గోలభుడన్న గంధర్వుడితో 15 సంవత్సరములు రాత్రింబవళ్ళ యుద్ధం చేసి గోలభుడిని చంపాడు మా అన్నయ్య. అంతటి అరివీర భయంకరుడు. అటువంటి వాణ్ణి నిన్ను తీసుకొచ్చి ఒక్క బాణంతో కొట్టించి చంపేశానా? రా రా అని తొందర పెట్టి నిలబడి కూడా మాట్లాడకుండా తీసుకొచ్చి చంపించేశానా? ఎంత కృతజ్ఞుణ్ణి. నాకు రాజ్యాధికారం ఎక్కడుంది? నాకు ఇందుకు ఈ రాజ్యం? అన్నయ్య లేకుండా ఎట్లా ఉండను? నేను అన్నయ్యతో మరణిస్తాను, నన్ను అనుమతించన్నాడు. ఈ శ్మశాన వైరాగ్యం అంటారే, ఈ వైరాగ్యం ఎంత ఉంటుందో రాముడికి బాగా తెలుసు. ఆయన నవ్వి నువ్వు ఊరడించుకో అని చెప్పి తార వచ్చి రాముణ్ణి చూసి అంది, త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చోత్తమ ధర్మకశ్చ అక్షీణకీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమావాన్ క్షతజోపమాక్ష. తార మాత్రం రాముడిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గ్రహించింది. తన భర్తని చంపినవాడు రాముడైనా కథాపరంగా ఆమె రాముడి గురించి మాట్లాడుతూ అంది, త్వమప్రమేయశ్చ దురాసదశ్చ. రామ, నీ గురించి ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. ఊహ చేసేది ఇది మనసు. ఆ మనసు ఎక్కడ నేను ఇక ఊహ చేయలేనని వెనక్కి తిరిగిపోతుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. ఎందుకంటే మనసు భగవంతుని చేత ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి మనసు వెనక్కి వెళ్ళి భగవంతుడిని ఎలా పట్టుకుంటుంది? పటకార అంటే ఏమిటి? నేను పట్టుకుంటే పాలగిన్నెను పట్టుకునేది పటకారం. అంతేగాని నేను పాలగిన్నెని పట్టుకుంటున్నవాడిని, నువ్వేమో పట్టుకుంటున్నానని కీర్తి నీకేమిటి? నేనే పాలగిన్నెని పట్టుకునేది అంటే పటకార పట్టుకుంటుందా? పైన మనం పట్టుకుంటే పటకార పట్టుకుంటుంది. అట్లాగే ఈశ్వరుడి తేజస్సు పడుతుంటే మనసు పనిచేస్తూ ఉంటుంది. ఆ మనసు వెనక్కి తిరిగి ఈశ్వరుణ్ణి చూడలేదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటుంది ఉపనిషత్తు. వాక్కు మనసు ఎక్కడ ఇక భగవంతుడి గురించి చెప్పలేమని వెనక్కి తిరిగిపోతాయో అక్కడ భగవంతుడు ఉంటాడు. అది ఆత్మ. అందుకు రామకృష్ణ పరమహంస ఈ లోకంలో ఎంగిలి కాని వస్తువు ఏదైనా ఉంటే ఆత్మ ఒక్కటే అన్నారు. ఎందుకనంటే రామాయణం ఉందనుకోండి ఎంగిలి అయిపోయింది. ఎందుకనంటే ఇప్పుడు నేను రామాయణ శ్లోకాలు చదువుతుంటే నా నాలుక మించి వచ్చాయి కాబట్టి ఎంగిలయ్యి, నోట్లోంచి వచ్చాయి కాబట్టి. భారతం ఎంగిలి, భాగవతం ఎంగిలి, ఉపనిషత్తులు ఎంగిలి, వేదాలు ఎంగిలి, అన్నీ ఎంగిలయ్యి. ఎంగిలి కానిది ఏమిటి? చెప్పలేనిది. ఏది చెప్పలేదు? ఆత్మ యొక్క అనుభవాన్ని ఎవరు చెప్పలేరు, చెప్పడం సాధ్యం కాదది. అందుకని ఆత్మకి ఎంగిలి లేదన్నారు. అటువంటి నిన్ను ఊహించడం ఎవరికి సాధ్యం? త్వమప్రమేయశ్చ దురాసదశ్చ. నువ్వు ఎదిరించడానికి సాధ్యమైన వాడివి కావు. భగవంతుడు కర్మఫలప్రదాత. చేసిన ధర్మాధర్మములకు ఫలితాన్ని ఇస్తాడు. ఆయన నువ్వు నాకు ఎందుకు ఈ ఫలితాన్ని ఇచ్చావని చెప్పి నిలదీయడానికి నీ కంటికి కనపడి నువ్వు ఫలానా అప్పుడు ఈ తప్పు చేశావని ఆయన ఇస్తాడా? అలా ఇవ్వడు కదా. ఎలా నువ్వు భగవంతుడికి ఎదురు నిలబడి మాట్లాడి ఆయన్ని నిలదీయగలవు? కాబట్టి త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చోత్తమ ధర్మకశ్చ. నువ్వు ఇంద్రియములను గెలిచినటువంటి వాడివి, ఉత్తమ ధార్మికుడివి. అక్షీణకీర్తిశ్చ విచక్షణశ్చ. నీ యొక్క కీర్తికి తరగడం అన్న మాట ఉండదు, పెరగడమే. అంటే నువ్వు ఏది చేసినా అంత గొప్పగా చేస్తావు. నీకు అంత గొప్పగా ఆలోచించగలిగిన నేర్పరితనం ఉంది. ధర్మ సూక్ష్మాన్ని అట్లా పట్టుకుని దాన్ని నిలబెడతావు. క్షితిక్షమావాన్ క్షత జోపమాక్ష. నువ్వు భూమికి ఎంత ఓర్పు ఉంటుందో అంత ఓర్పు కలిగినటువంటి వాడివి. ఎర్రని గీరల చేత ప్రకాశిస్తున్నటువంటి, గీతల చేత ప్రకాశిస్తున్నటువంటి ఎర్ర కలువల వంటి కందులున్నవాడివి. త్వమాప్త బాణాసన బాణపాణి మహాబల సంహననుపపన్న మనుష్య దేహాభ్యుదయం విహాయ దివ్యేన దేహాభ్యుదయేన యుక్త. రామ, శరీరం అన్నది అందరికీ ఉంటుంది. ప్రతి ప్రాణికి శరీరం ఉంటుంది. శరీరము లేని ప్రాణి ఉండదు. అన్ని ప్రాణులు శరీరాన్ని పొంది ఉంటాయి.
కానీ నీ శరీరము అట్లా కాదు, అందులో ఏదో ప్రకాశము కనపడుతోంది. దివ్వు అంటే ప్రకాశము. ఆ దివ్యత్వము నీ యందు నాకు గోచరిస్తోంది. కాబట్టి నువ్వు దేవతాస్వరూపుడివి అంది. ఎందుకనంటే భగవంతుడు కూడా అవతారాన్ని తీసుకుని భూమి మీదకు వచ్చినప్పుడు ఒక శరీరంతో వస్తాడు. కానీ ఆ శరీరం ఎలా ఉంటుందో వ్యాసుల వారు లింగ పురాణంలో చెప్తారు. అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు. సత్తు చిత్తు ఆనందములు అనబడేటటువంటి మూడు మనసు చేత అనుభవింపబడవలసినటువంటి విషయాలు. అవి ఒక రూపాన్ని పొంది ఘనమై నెయ్యి పేరుకున్నట్టుగా, కరిగిన నెయ్యి పేరుకున్నట్టుగా ఒక రూపాన్ని పొంది మన ముందుకొచ్చి నిలబడినటువంటి దివ్య ప్రకాశము కలిగినటువంటి శరీరము ఈశ్వర శరీరము. అది నీ శరీరం అంది ఆవిడ. అంటే ఎంత దివ్యత్వాన్ని పట్టుకుందో తార. ధనుర్బాణములను ధరించి తిరుగుతున్నావు, అందులోనే అర్థమవుతోంది నీకు ధర్మము కావాలి. ఎక్కడ అధర్మముందో దాన్ని పీచ మణచడానికి రక్షకుడవి. అదే ధనుర్బాణములు ధర్మమును పట్టుకున్న వాళ్ళని రక్షించడానికి. అవతారమునకు ప్రయోజనము రక్షణ, శిక్షణ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కాబట్టి నువ్వెవరు? నీ యొక్క అందమైన రూపము చేత లోకమునకు రక్షకుడవు. ఎవరు భక్తులో, ఎవరు ధర్మాత్మలో, ఎవరు నిన్ను నమ్మారో, ఎవరు నీకు వశవర్తులో వారికి నువ్వు రక్షకుడవు. ఎవరు నిన్ను వ్యతిరేకిస్తారో, ఎవరికి ధర్మం అక్కర్లేదో, ఎవరు బాధ పెడుతుంటారో, ఎవరు ఇచ్చవచ్చినట్టు ప్రవర్తిస్తుంటారో వాళ్ళ పట్ల నువ్వు శిక్షకుడివి. అందుకని ధర్మాణములు పట్టుకున్నావు. నీ యొక్క రూపము నాకు అర్థమైంది అంది. ఇంత గొప్పగా అంత విషాదంలో కూడా మాట్లాడినటువంటిది తార. అని నేను ఈ వాలిని వదిలిపెట్టి ఉండలేను, అందుకని నాకు ఒక్క ఉపకారం చెయ్యి. అదే బాణాన్ని నా మీద కూడా ప్రయోగించి నన్ను కూడా ఆ వాలి వెనకాతల సాగనంపు అని అడిగింది. ఇప్పుడు రాముడు ఆమెని సేద తీర్చి త్రయోపి లోకా విహితం విధానం నాతిక్రమంతే వశగాహితస్య ప్రీతిం పరాం ప్రాప్స్యసి తాం తథైవ పుత్రశ్చతే ప్రాప్స్యసి యవరాజ్యం ధాత్రా విధానం విహితం తథైవ నశూరపత్న్యం పరిదేవయంతి. మనిషికి సహజంగా అంత దుఃఖంలోనూ కూడా ఏదో ఊరట ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే భగవంతుడు పెట్టినటువంటి గొప్ప ఊరట దుఃఖంలో ఏడుపులోనే ఉంది. అందుకే ఏడిచేశాడనుకోండి కొంత కష్టం పోతుంది. వాడిని కాసేపు అలా ఏడిచేయనివ్వండిరా, వాడి హృదయ భారం తగ్గిపోతుంది అంటారు. నేను ఇంత పవిత్రమైన సభలో అలా అన్నానని అనుకోకండి. ఏ మహానుభావుడు అన్నాడో కానీ మరి ఆ మాట మాత్రం నిజంగా అంత గొప్ప మాట. అగాధమగు జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే. అంత శోకం వెనక ఏదో సుఖం ఉంది. లేకపోతే ఈశ్వరుడు ఎందుకు పెడతాడు శోకాన్ని మాత్రం? ఆ ఏడ్చేయడంలో బాధపోతుంది. ఎక్కడో మిణుకుమంటూ చిన్న ఆశ కలిగిందనుకోండి, మళ్ళీ జీవితం మీద చిగురుస్తుంది. రాముడు తెలియనివాడు కాదు. అందుకని అన్నాడు, అమ్మా బ్రహ్మగారు అని ఒకడు ఉన్నాడు, ఆయన ఎవడు ఎంతకాలం ఉండాలి, ఏం చెయ్యాలి, ఎలా వెళ్ళిపోవాలి ఆయన నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణయం ప్రకారం జీవులు ఆడుతూ ఉంటారు. దాని కొరకు ఒకడి వంటే ఒకడు వెళ్ళిపోవడం ఇట్లా ఉండదు. ఎవరి జీవితాన్ని వాళ్ళు పండించుకోవాలి. ఇప్పుడు నీ కుమారుడు యవ్వరాజ్యానికి పట్టాభిషిక్తుడవుతాడు. చక్కగా నీ కొడుకుని సంస్కారవంతుణ్ణి చెయ్యి. ఎప్పుడైతే కొడుకు యువరాజ పట్టం పొందుతాడనగానే కొడుకు అనేటప్పటికీ తల్లిగా ఒక ఆశ చిగురిస్తుంది. అది వెంటనే బాధని కప్పేస్తుంది. కాబట్టి నువ్వు ఇట్లాంటి మాట మాట్లాడకని చెప్పి సుగ్రీవుణ్ణి పిలిచి అంత్యేష్టి సంస్కారం అన్నది అత్యంత ప్రధానం. మీ అన్నగారికి ఆలస్యం లేకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అంత్యేష్టి సంస్కారం పూర్తవ్వాలి. కాబట్టి పూర్తి చేయమన్నాడు. మీరు పురాణాలు గమనిస్తే భగవంతుడు ధర్మ సంస్థాపన చేయడంలో కేవలం ఏదో ఆ అధర్మంలో ఉన్న వాళ్ళని చంపేయడం ఒక్కటే చేస్తాడనుకుంటే పొరపాటు. ఆయన పాపం చేసినవాడు కానివ్వండి, పుణ్యం చేసినవాడు కానివ్వండి, శరీరం పడిపోయిన తరువాత వాళ్ళకి అంత్యేష్టి సంస్కారం జరగడంలో భగవంతుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు. ఎందుకంటే ఆ వీడ్కోలు మర్యాదగా వైదికంగా అట్లా ఉండాలి, అది యథాశాస్త్రంగా ఉండాలని. అందుకే మీరు చూడండి, రామావతారంలో జటాయువుకి కానీ, రావణాసురుడికి కానీ, వాలికి కానీ, దశరథుడికి కానీ యథాశాస్త్రం అంత్యేష్టి సంస్కారం చేస్తాడు. కృష్ణ భగవానుడిగా కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అంతమంది మరణిస్తే
దగ్గర ఉండి ఇటు ధర్మరాజుని కూర్చోబెట్టాడు, అటు ధృతరాష్ట్రుడిని కూర్చోబెట్టాడు. పేర్లు చదివించి నావారంటే ధృతరాష్ట్రుడితో చేయించాడు, నావారంటే ధర్మరాజుతో చేయించాడు. ఇద్దరూ నావాడు కాదన్నది కర్ణుడి విషయంలో. సరే, అప్పుడు ఏం జరిగిందన్నది భారతం విషయం, ఇప్పుడు ఎందుకు మళ్ళీ రామాయణంలో. కాబట్టి అంత్యేష్టి సంస్కారానికి భగవంతుడు అంత ప్రాధాన్యత ఇస్తాడు. అది కూడా మరి సంస్కారములలో ఒకటి, అంత మర్యాదతో వీడ్కోలు, అది వైదికంగా అట్లాగే జరగవలసి ఉంటుంది. కాబట్టి వాలికి అంత్యేష్టి సంస్కారం జరగాలి. సుగ్రీవ, దాన్ని నువ్వు జాగ్రత్తగా నిర్వహించు అని చెప్పాడు. చెప్పిన తరువాత పూర్తయిపోయిన తర్వాత ఆ సుగ్రీవుణ్ణి నువ్వు పట్టాభిషేకం చేసుకో అని చెప్పాడు. చెప్పిన తర్వాత హనుమ అన్నారు, అర్చయిష్యతి మాల్యైశ్చ రత్నైశ్చత్వాం విశేషత ఇమాం గిరి గుహాం రమ్యాం అభిగంతుం త్వమర్హసి. నువ్వు ఇంతకాలం నుంచి రామ లక్ష్మణ సహితుడిగా ఈ గుహలో ఉండిపోయావు. నువ్వు కిష్కింధా నగరంలోకి రా. నీ సమక్షంలో సుగ్రీవుడికి పట్టాభిషేకం జరగాలి. నీకు అమూల్యమైనటువంటి మాల్యములను రత్నములను సుగ్రీవుడు బహూకరిస్తాడు. కాబట్టి నువ్వు వచ్చి ఇది జరిపించాలి. కురుష్వస్వామి సంబంధం వానరాన్ సంప్రహర్షయ. నువ్వు దీన్ని నిర్వహిస్తే వానరులందరూ కూడా ఆనందిస్తారు. అంటే రాముడు అన్నాడు, ధర్మం అని ఒక మాట ఉంది. నేను మా నాన్నగారికి మాట ఇచ్చాను, 14 ఏళ్ళు అరణ్యవాసం చేస్తానన్నాను. అందుకని నేను నగరములలోకి గ్రామములలోకి రాకూడదు. కాబట్టి గ్రామం వా యది పురం న ప్రవీక్ష్యామి హనుమన్ పితుర్నిర్దేశ పాలక చతుర్దశ సమాహ సౌమ్య. నేను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి తప్ప నగరాల్లోకి గ్రామాల్లోకి రాకూడదు. కాబట్టి నేను ఈ పట్టాభిషేక మహోత్సవానికి రాలేను అని చెప్పి ఇమమప్యంగదం వీరం యవరాజ్యేభిషేచయ జ్యేష్ఠస్య హి సుతో జ్యేష్ఠ సదృశో విక్రమేణ చ. సుగ్రీవుడికి రాజ్యం ఇవ్వండి, పట్టాభిషేకం చేసి రాజుని చెయ్యండి. పెద్దవాడైనటువంటి వాలి యొక్క పెద్ద కుమారుడు, సుగ్రీవుడికి కుమారులు లేరు కాబట్టి ఆ వాలి యొక్క కుమారుడికి అంగదుడికి అపరాజ్య పట్టాభిషేకం చెయ్యండి అని శాసనం చేశాడు. తీసుకెళ్ళారు. అట్లాగే ఆ పట్టాభిషేకం చేయడానికి సిద్ధం చేస్తున్నారు. చేసిన తర్వాత రాముడు అన్నాడు, వర్షాకాలము 4 మాసములు ఉంటుంది, ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తోంది, చాలా విశేషమైనటువంటి వర్షాలు పడే సమయం. కాబట్టి ఇప్పుడు సీతాన్వేషణం కుదరదు. రాముడు ఏదో తన కార్యమైపోవడమే ప్రధానమన్నట్టుగా, అసలు నేను వాలిని కొట్టబట్టే కదా నీకు రాజ్యం వచ్చింది, వానేమిటి ఎండేమిటి, నా కార్యం మాత్రం జరగద్దా అని అనడు. రాముడి యొక్క శీలాన్ని మీరు పరిశీలిస్తే రాముడు ఎప్పుడూ కూడా ఇతరుల సౌకర్యాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. అంతేగాని నా సౌకర్యాన్ని ఒక్కదాన్ని ఆలోచించుకొని, నా సౌకర్యం కాబట్టి మీరు ఇలా ఉండండి అనడం చాలా తేలిక. కానీ ప్రాజ్ఞత, పెద్ద మనసు, చాలా చాలా మంచి మనసున్నవారు అని ఎప్పుడంటారంటే, అవతల వారి సౌకర్యాన్ని ఆలోచించి వారిని అట్లా సౌకర్యంగా ఉండని, అంతకన్నా సంతోషం ఏమిటి అని తాను దానికి తగినట్టుగా ఉండగలిగిన వాడు ఉంటాడే, దానికి చాలా పెద్ద మనసు ఉండాలి. నేననుకున్నట్టు మీరుండండి అనడం సర్వసాధారణం. మీరు మా ఇంటికి భోజనానికి రావాలంటే రావలసిందే. మీరు ఇవాళ వస్తారా రేపు వస్తారా, ఎప్పుడప్పుడు రావాలి. నేను మీ ఇంటికి వస్తానంటే వచ్చేయవలసిందే. నేను మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడవలసిందే. అంతేగాని మీ సౌకర్యంతో నాకేం సంబంధం లేదు. అదొక మూర్ఖ చిత్తం, అదో రాక్షస చిత్తం. అలా కొంతమంది ఉంటారు. మీకు అవకాశం ఉంటే ఇది చేయండి, అవకాశం లేకపోతే ఇబ్బంది పడద్దు. ఇది ఈసారి కుదరదని మీరు చెప్పేయండి, నేను సంతోషిస్తాను తప్ప మిమ్మల్ని నేను హఠం చేసి ఇబ్బంది పెట్టి చేయడం నాకు ఇష్టం ఉండదు. మీ సంతోషం నా సంతోషం అన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా అనగలిగిన వాళ్ళు ఉంటారే, వాళ్ళది చాలా గొప్ప మనస్సు. రాముడు అటువంటి వాడు, ఇతరుల గురించి ముందు ఆలోచిస్తాడు. అందుకని ఈ వర్ష ఋతువునందు సీతాన్వేషణం కుదరదు. కాబట్టి ఇప్పుడు వద్దు. 4 నెలలు పూర్తయిపోయిన తర్వాత శరదృతువు వస్తుంది. ఆకాశంలో చంద్రుడు పరిణిత చంద్రుడు అవుతాడు. శరత్కాలంలో ఆశ్వీజమాస శుక్లపక్ష చంద్రుడు, కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష చంద్రుడిని పరిణిత చంద్రుడు అంటారు. అంటే అంత పెద్ద బింబం, అంత కాంతి ఇంకెప్పుడు ఉండవు, అంత గొప్ప చంద్రకాంతి ఉంటుంది. కాబట్టి అప్పుడు అన్వేషణ చేద్దురు కానీ అప్పటి వరకు వద్దన్నాడు. ఇయం గిరి గుహా రమ్య విశాలాయుక్త మారుత ప్రభూత సలిలా సౌమ్య
ప్రభూత కమలోత్పల, ఎంత బాగా సర్దుకుపోతాడో. నాకు ఇది లేదండవు, నాకు ఇది లేదంటాడు, నాకు ఇక్కడ అన్నీ ఉన్నాయంటాడు, నాకు ఎంత సంతోషంగా ఉందో అంటాడు. అంతేగాని నాకు అది లేదు, నాకు ఇది లేదు అని అనడు. ఎక్కడ ఏది ఎలా ఉంటుందో దాంతో అంత అందంగా, అంత సంతోషంగా, అంత మర్యాదగా మాట్లాడతాడు రాముడు. అందుకని అన్నాడు, ఇక్కడ ఈ గిరి గుహ ఉన్నదే ఇది బహురమ్యంగా ఉంది, చాలా విశాలంగా ఉంది, మంచి గాలి వస్తోంది. ప్రభూత సలిలా సౌమ్య, కావలసినన్ని నీళ్లు, పక్కనే పద్మములతో సరోవరం ఉంది. ప్రభూత కమలోత్పల, మంచి మంచి కలువలు తామరలు అన్నీ ఉన్నాయి అందులో. ఇంకింతకన్నా ఏం కావాలి? అందుకని నాకు కిష్కింధానగరం అక్కర్లేదు, నేను ఇక్కడ ఈ గుహలోనే ఉంటాను. కాబట్టి మీరు మాత్రం కార్తీక మాసం రాగానే అన్వేషణ మొదలుపెట్టాలి. జ్ఞాపకం పెట్టుకోండి, కార్తికే సమనుప్రాప్తే త్వం రావణ వధేయత ఏషణ సమయ సౌమ్య ప్రవిశత్వం సమాలయం. ఇది మన ఇద్దరి మధ్య ఒడంబడిక సుగ్రీవ. నువ్వు వెళ్ళి పట్టాభిషేకం చేసుకో. ఇంతకాలం అరణ్యాల్లో తిరిగావు, నీకు కూడా సుఖపడాలని ఉంటుంది, అది ఎవరికైనా సహజంగా ఉండే లక్షణం, సంతోషపడాలని ఉంటుంది. 4 నెలలు హాయిగా నీ మిత్రులతోటి, వానరులతోటి, భార్యలతోటి సంతోషంగా గడుపు. మళ్ళీ శరదృతు వచ్చిన తరువాత మాత్రం మళ్ళీ నేను నిన్ను అడగవలసిన అవసరం తెచ్చుకోకు. ఇది ఒప్పందం. శరదృతువు రాగానే సీతాన్వేషణాన్ని మనం మొదలు పెట్టాలని చెప్పాడు. తప్పకుండా అట్లాగే చేద్దామన్నాడు. కిష్కింధానగరంలోకి వెళ్ళాడు, పట్టాభిషేకం చేసుకున్నాడు. యవ్వరాజ్య పట్టాభిషేకం అంగదుడికి చేశాడు. అందరూ ఎంతో ఆనందపడిపోయారు. కిష్కింధలోంచి పెద్ద కోలాహలం వినపడుతోంది. రాముడు కూడా ఎంతో సంతోషించాడు. సుగ్రీవుడు గుహకి వచ్చి చెప్పి వెళ్ళాడు, నా పట్టాభిషేకం అయింది రామ, ఇదంతా మీ అనుగ్రహం, శరత్కాలం రాగానే సీతాన్వేషణం ప్రారంభం చేద్దామన్నాడు. మంచి వర్ష ఋతువు వచ్చింది. ఆ వర్ష ఋతువుని ఆ గుహ ముందు నిలబడి రాముడు లక్ష్మణస్వామికి వర్ణించి చెప్తాడు. శ్రీరామాయణం ఆది కావ్యం. ఇందులో వాల్మీకి మహర్షి చేసినటువంటి వర్ణనలు, వాల్మీకి మహర్షి చేసినటువంటి ఉపమానములు ఏ ఉన్నాయో వీటిని చాలామంది అనుకరించారు. ఇందులో కవిత్వము అనేటటువంటిది ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. నేను ఒకప్పుడు కలకత్తా వెళ్ళాను ఉపన్యాసాల కోసం, ఆ ఖర్గపూరు వాటికి. వెళ్ళినప్పుడు వాళ్ళు నాతో ఒక గొప్ప విషయం చెప్పారు. మేము ఇక్కడ కవిత్వాన్ని ప్రోత్సహిస్తామండి, ఇక్కడ ఏదో ఒకటి రాస్తూ ఉంటారు ప్రతి వాళ్ళు, రాయకుండా ఉండరు. అట్లా రాయడాన్ని మేము ప్రోత్సహిస్తాం. 2, సంవత్సరంలో ఒక్కరోజైనా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పిల్లలు అందరూ కలుసుకోవాలి, అది నియమం. నేను నిజంగా సాంస్కృతి వారసత్వం అది నిలబెట్టుకోవడం చాలా గొప్ప విషయం. మనం ఉన్నామనుకోండి, ఆంధ్రదేశానికి సాహిత్యంలో చిన్న కథలు రాయడం ఎంత గొప్ప విషయంలో. మన సాహిత్యంలో చిన్న కథ రాసి అంత మంచి భావాలు చెప్పేవారు. అట్లాగే సంగీతంలో లలిత గీతాలు, ఘంటసాల గారికి ఆ లలిత గీతాలంటే ప్రాణం. ఆయన ఆఖరి కోరిక కూడా లలిత గీతాల కోసం అని చెప్పి ప్రత్యేకం ఒక సంగీత పాఠశాల ఉండాలని కోరుకుని పుటపర్తి వెళ్ళి సత్యసాయిబాబా గారి ద్వారా తిరుపతిలో స్థలాన్ని సేకరించి దానికోసమని చెప్పి నమూనా గీయించి శంకుస్థాపన చేసి ఆ సంగీత కళాశాల ప్రారంభం కావాలి, అందులో లలిత సంగీత విద్వాంసులు తయారవ్వాలని ఆయన ఎన్ని కలలు కన్నారు. కానీ పాపం అసలు ఆ కళాశాల పూర్తి కాకుండానే ఆయన శరీరం వదిలిపెట్టేశారు. లలిత సంగీతం తెలుగునాట అంత గొప్పది, చిన్న కథా రచన అంత గొప్పది. ఏ సంస్కృతిని ఆ సంస్కృతి వారసత్వంగా నిలబెట్టుకోవాలి. పిల్లల్లో అటువంటి ఉత్సాహం కలగడానికి, అటువంటి స్పృహ ఏర్పడడానికి, ఏ విషయాలు అందితే పిల్లల మనసులో అటువైపుకి రంజకత్వం పొందుతాయో, అటువంటివి మనం కూడా రచన చెయ్యాలని ఊహలు కలుగుతాయో అటువంటివి అందించే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటున్నానంటే, బాలమురళీకృష్ణ గారు ఉన్నారు. బాలమురళీకృష్ణ గారు లండన్లో సంగీత కచేరీ చేస్తూ రామా రావా అంటూ పాడుతూ తలుపు వంక చూస్తే అందరూ లేచి వెనక్కి తిరిగి చూశారు, రాముడు వస్తున్నాడులా ఉంది తలుపులోంచని. అంటే అంతగా ఆయన మమేకమైపోయేవారు పాటతోటి. నేను ఏదో అన్నానని కాదు, రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం అందరూ పాడారు.
బాలమురళీకృష్ణ గారు పాడిన పాట ఒకటి ఉంది, బహుశా రేపు వినిపిస్తారేమో మీకు దాన్ని. అది మీరు వినండి. ఆయన దాన్ని ఎన్ని రకాలుగా మార్చి అన్నారు అంటే ఆ మమేకమవడం అన్న మాట అక్కడ ఉంటుంది. నాదతనుమనిషం శంకరం. త్యాగరాజస్వామి వారి కీర్తనలో ఆ పల్లవిలో ఆ ఒక్క వాక్యాన్ని అండంలో ఎందరో ఎన్ని రకాలుగానో అన్నారు. కానీ బాలమురళీకృష్ణ గారు పాడుతుంటే ఎక్కడ అర్థం దెబ్బ తినకుండా నాదతనుం అనిశం శంకరం అంటూ ఎంత బాగా పాడతారో. అంటే ఒక కళయందు బాగా మమేకమవ్వగలిగినటువంటి లక్షణం అది ఉండడం చాలా గొప్పది. అందున ఆంధ్రజాతికి అటువంటి సంస్కృతి ఉంది, సంస్కృతి వారసత్వం ఉంది. నేను ఇవాళ నిజానికి వర్ష ఋతువు గురించి కొన్ని శ్లోకాలు చెప్పాలి అనుకోవడం వెనక నా ప్రయత్నం ఏమిటంటే, ఇది సరస్వతీదేవి యొక్క గజ్జెలు మోగే ప్రదేశం, పరమ పవిత్రమైనటువంటి కళాశాల ప్రాంగణం. ఏమో ఎక్కడయో ఏ విద్యార్థో ఉండొచ్చు, ఆయన అది విని కవిత్వం అంటే, భావం అంటే, ఊహ అంటే ఇంత బాగా ఉంటుందా అనుకుని అతనికి ప్రేరణ కావచ్చు. అందుకని ఎప్పుడూ కథాపరంగా ధర్మపరంగా చెప్పడమే కాకుండా ఇవాళ నేను ఋతువర్ణన గురించి కూడా, అంత కష్టంలో ఉన్నటువంటి రాముడు ప్రకృతితో మమేకమై ఋతువుని పరిశీలించి ఎంత ఆనందం పొందుతాడు, ఎన్ని గొప్ప మాటలు చెప్తాడు. అంటే మనిషికి ఐశ్వర్యవంతమైన మనసు ఉండాలి, కానీ సంతోషించడానికి ప్రకృతి చాలు, చంద్రబింబం చాలు, ఆకాశం చాలు, చెట్లు చాలు, పక్షులు చాలు, పిట్టలు చాలు, అన్నిటితోటి అనుభవించగలడు అనడానికి ఈ సర్గ ఒక ఉదాహరణ. అందులో అంటారు, నవమాసధృతం గర్భం భాస్కరస్య గభస్తివి పీత్వారసం సముద్రాణం ద్యౌహు ప్రసూతే రసాయనం. ఆకాశం సూర్యకిరణముల ద్వారా సముద్రంలో ఉన్నటువంటి జలాలనన్నిటినీ కూడా తాగి గర్భము ధరించింది. అదే మేఘము. ఇప్పుడు ఆ మేఘము ద్వారా స్రవిస్తోంది, అంటే ఒక బిడ్డకి జన్మనిస్తోంది. లోకంలో బిడ్డకి జన్మనిస్తే మొన్న మీతో నేను మనవి చేశాను, నందనం అంటారు. అంటే ఆనందకారకుడు, సంతోషకారకుడు. అందరినీ సంతోషపెట్టగలిగిన కొడుకు పుట్టాడనుకోండి, అంతకన్నా ఆనందం ఏముంటుంది ఆ తల్లికి, ఆ తండ్రికి? ఏదో తన కుటుంబాన్ని సంతోషపెట్టడం, తన వారినే సంతోషపెట్టడం కాదు, ఆ పిల్లవాడి వలన లేదా ఆ పిల్ల వలన అంతమంది సంతోషం పొందారనుకోండి, ఇంకా అంతకన్నా ఏ తల్లి కన్నా కడుపు అంటారు. సముద్రపు నీటిని పీల్చి గర్భం ధరించినటువంటి ఆకాశం ఎంత గొప్పగా వర్షించిందంటేట, నీటిని రసాయనముగా లోకమునందు వర్షించిందిట, అంటే బిడ్డగా లోకానికి ఇచ్చిందిట. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటాడు వ్యాసుడు. ఆ నీరు లేకపోతే అసలు పాడెక్కడది, పంట ఎక్కడది, లోకం ఎక్కడది, ప్రాణాలు ఎక్కడవి? అంటే అంత గొప్ప బిడ్డనికి అందిట. కానీ ఎంత ఆనందపడిపోయిందో ఆ సముద్ర జనములను పీల్చి గర్భమును ధరించి వర్షరూపంలో మళ్ళీ ఇచ్చేసినటువంటి ఆ ఆకాశం. అంటే బిడ్డని లోకానికి ఇచ్చి బిడ్డ అంత కీర్తివంతుడైనప్పుడు పొందే ఆనందాన్ని ఆకాశం పొందింది. వర్షం పడ్డాన్ని అట్లా చూశారు వాల్మీకి మహర్షి. వర్ష ఋతువుని రాముడు అట్లా వర్ణించాడు. నిజానికి అట్లాంటి కొడుకు కౌసల్యాపుత్రుడు రాముడే. కాబట్టి శక్యం అంబరమారుహ్య మేఘ సోపాన పంక్తిభి కుటజార్జున మాలాభి అలంకర్తుం దివాకరం. ఓ లక్ష్మణ, నువ్వు చూసావా ఆకాశంలో సూర్యబింబం ఉంది. ఆ సూర్యబింబాన్ని చేరడం ఎలా? ఎవరు నిత్యం లేయగలరు? కానీ ఈ శ్రావణ మాసాన్ని నభోమాసం అని పిలుస్తారు. నభోమాసం అంటే చీకటిగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కడ చూసినా మేఘపంక్తులే. ఈ మేఘాలు మెట్లలా ఉన్నాయి. ఈ మెట్ల మించి పైకెక్కి ఆయన దగ్గరికి వెళ్ళి కుటజ పుష్పములతో చేసినటువంటి మాల, అంటే కుడిసె పువ్వులు అంటారు, ఎర్రగా ఉంటాయి. సూర్యుడికి ఆ ఎరుపు పువ్వు తెలుపు పువ్వు ప్రీతి, ఆరోగ్యం కోసం ఎర్రటి పూలతో పూజ చేస్తారు. కాబట్టి ఆ ఎర్రటి పూలమాల అలంకృతుణ్ణి చేయాలి. సూర్యనారాయణమూర్తి వచ్చేటప్పుడు మీరు సత్యనారాయణ వ్రతం వాటిల్లో విని ఉంటారు. శ్వేతఛత్ర
తెల్లటి గొడుగు వేసుకుంటాడు, శ్వేత వస్త్రం తెల్లటి బట్టలు కట్టుకుంటాడు, శ్వేత రథం తెల్లటి రథం ఎక్కుతాడు. కాబట్టి తెల్లటి పూలమాల అంటే తెల్లమద్ది చెట్టుకి పూసినటువంటి మాల. తెల్లమద్ది చెట్టు సాక్షాత్ శివస్వరూపం, శ్రీశైలానికి స్థలవృక్షం, మధ్యార్జునానికి. ఎక్కడైనా తెల్లమద్ది చెట్టు కనపడింది అంటే వెంటనే చెప్పులిప్పి ప్రదక్షిణం చేసి నమస్కారం చేయొచ్చు. తెల్లమద్ది చెట్టు ఒక్కటి ఉంటే అది ముట్టుకుంటే శివుణ్ణి ముట్టుకున్నట్టే అంటారు. తెల్లమద్ది చెట్టు బతకడం కూడా అంత కష్టం అంటారు. అది బతుకుతుందేమో చూద్దామని చెప్పి రుద్రాభిషేకం చేయించి తీసుకొచ్చి గోశాలలో వేస్తే అది ఈశాన్యంలో ఇప్పుడు పెద్ద చెట్టు, తెల్లమద్ది చెట్టు. కాబట్టి కాకినాడలో నేను అన్నది. కాబట్టి ఆ మేఘముల మించి సోపానములుగా వర్షాకాలంలో మెట్లలా ఏర్పడితే మేఘముల మించి ఎక్కి సూర్యబింబం మెడలో తెల్లపూలదండ ఎర్రపూలదండ వేసి కిందకి దిగచ్చా అన్నట్టుగా ఉన్నాయో ఈ లక్ష్మణ మేఘాలు. ఏమి ఊహ చేస్తాడో రాముడు అసలు ఆ ఋతువుని చూసి. సంధ్యారాగోద్ధితై తామ్రై అంతేష్వధికపాండరై స్నిగ్ధైరభ్రపటచ్ఛేదై బద్ధవ్రణమివాంబరం. ఆకాశం తెల్లగా ఉంటుంది. సూర్యాస్తమయం అవుతోందనుకోండి, ఆ సూర్యాస్తమయం యొక్క కాంతి మేఘం మీద పడుతుంది, పడి అంచులు ఎర్రగా వస్తాయి. అది ఎలా ఉందంటేట ఆకాశమునకు కురుపులు వచ్చేయట. కురుపులు వస్తే మేఘాలనబడేటటువంటి బట్ట పెట్టి కట్టారట కురుపుల్ని. ఆ కురుపుకి కొంచెం రక్తం వస్తూ ఉంటుంది కదా వ్రణానికి. ఆ కట్టు కడితే ఆ కట్టు మించి రక్తం కనపడుతోందిట. అలా కురుపులు వచ్చిన వ్యక్తికి కట్లు కడితే కట్టుకి రక్తం కనపడినట్టుగా ఆ సూర్యాస్తమయంలో సూర్యబింబం యొక్క కాంతులు మేఘాల యొక్క అంచుల మీద పడితే ఆకాశం అన్న పురుషుడికి కురుపులు పుడితే కట్టిన కట్లలా లేవు లక్ష్మణ. అసలు ఎంత ఏమి ఊహలో అయినవి అని. మేఘోదర వినిర్ముక్తా కల్హార సుఖశీతలా శక్యం అంజలిభి పాతుం వాతా కేతకి గంధిన. లక్ష్మణ, నువ్వు చూసావా మేఘం మించి వచ్చే గాలి. కొంతమంది పల్లెటూరి వైపు మాటలు భలే ఉంటాయి. ఎప్పుడైనా కూర్చున్నాం అనుకోండి, కూర్చుంటే ఈ పల్లెటూళ్ళకి ఎప్పుడైనా ప్రవచనాల కోసం దీనికోసం వెళ్ళినప్పుడు వాళ్ళు చమత్కారమైన మాటలు మాడతారు, భలే నాటుకుంటాయి గుండెల్లో. అకస్మాత్తుగా గాలి వేసిందనుకోండి, వాళ్ళు అంటారు ఎక్కడో నీటి మీద గాలి వస్తోందండి, వాన పడుతోంది ఎక్కడో అంటారు. నీటి మీద గాలి. అట్లా రాముడు అన్నాడు, మేఘోదర వినిర్ముక్తా, మేఘాల మించి గాలి వస్తోంది లక్ష్మణ, చల్లటి గాలి. కల్హార సుఖశీతలాహ, ఆ తామరలు కలువలు వాటి మించి వస్తోంది, సువాసనలు తెస్తోంది. శక్యం అంజలిభి పాతుం వాతాహ కేతకి గంధిన. వర్షాకాలం కాదు, మొగలి పువ్వులు మొగలి రేకులు బాగా విచ్చుకుంటాయి, దాంతో కలిపి వస్తోంది సువాసన. దాన్ని బొత్తిగా ఈ చిన్ని చిన్ని కన్నాలు ముక్కులతో పీల్చేసి సంతోషిస్తామో, దోషిళ్లతో పట్టి తాగే బుద్ధి వేస్తోంది అన్నాడు. అంటే అంత బాగుందనమాట ఆ వాసన, ఆ గాలి. ఏష పుల్లార్జున శైల కేతకైరభిమాసిత సుగ్రీవ ఇది శాంతారి దారాభిరభిషిచ్యతే. చూసావా, ఆ కొండ మీద అర్జున వృక్షాలు వికసించి ఉన్నాయి బాగా. మొగలిపూల వాసన అంత బాగా వస్తుంది. మొగలిపువ్వు వాసన ముక్కంతా ఏదో అంత ఘాటుగా రాదు, భలే అందంగా వస్తుంది. ఇప్పుడు ఎక్కడా కనపట్టలేదు కానీ మా చిన్నతనంలో మా అక్కకి చెల్లికి వాళ్ళకి ఆ మొగలి రేకులతో ఆ జడలు వేసి ఆ మొగలి పువ్వు తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే వారం రోజులు ఆ మొగలి పువ్వు నుంచి ఎంత మంచి వాసన వచ్చేదో. అటువంటి మొగలి పూల వాసన వస్తోంది. పర్వతం మీద వర్షం పడుతోంది. నాకు ఇది చూస్తుంటే సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకుంటున్నప్పుడు ఆయన మీద ఆ అభిషేక జలాలు పడుతున్నట్టు, పక్కన ఈ పువ్వులతో ఉన్న అర్జున వృక్షాల వానరులందరూ సంతోషంతో నవ్వుతున్నట్టు, వాళ్ళ యొక్క మనసులో కలిగిన తృప్తి మొగలిపూల వాసన వచ్చినట్టు వస్తున్నట్టుగా లక్ష్మణాన్ని కనిపించట్లేదు. అంటే స్నేహితుడి యొక్క ఉన్నతిని ఎంత బాగా చూశాడో చూడండి. మేఘ కృష్ణాజినధర ధారా యజ్ఞోపవీతిన మారుతా పూరిత గుహ ప్రాధీతా ఇవ పర్వతా. మేఘములు చూడడానికి ఎలా ఉన్నాయంటే కృష్ణాజినాన్ని కట్టుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా మేఘములనబడేటటువంటి కృష్ణాజినమును కట్టుకున్నట్టు
ధారా యజ్ఞోపవీతిన, వర్షపు ధారలు పడుతున్నాయే అవి బోలెడంతమంది బ్రహ్మచారులు వేసుకున్న యజ్ఞోపవీతాల్లా అంతమంది బ్రహ్మచారులు ఆ కృష్ణ కట్టుకున్నటువంటి కృష్ణాజినం కట్టుకుని వచ్చినట్టు వాళ్ళందరూ కలిసి నిలబడి బ్రహ్మచారులు వేదపఠనం చేశారనుకోండి, ఎట్లా ఉంటుందో. గుహలోకి రివ్వున వచ్చిన గాలి యొక్క శబ్దం వేదఘోషలా ఉంది. అంతమంది బ్రహ్మచారులు కట్టుకున్న కృష్ణాజినంలా మేఘాలు, పడుతున్నటువంటి వర్షధారల యజ్ఞోపవీతాలు, గుహలోకి వచ్చిన గాలి శబ్దం వేదఘోష. శ్రావణ మాసంలో ఉపాకర్మాన్ని చేసి వేదం చదువుతారు. అందుకని అట్లా లేదో, ఎక్కడిది ఎక్కడికి జ్ఞాపకం వచ్చి ఎంత బాగా వర్ణిస్తాడో అని. రజప్రశాంతం సహిమోద్యవాయు నిధాగదోష ప్రసరాహ ప్రశాంతా స్థితా హి యాత్రా వసుధాధిపానాం ప్రవాసినో యాంతి నరాహ స్వదేశాన్. ఈ వర్ష ఋతువు వచ్చింది అనేటప్పటికీ రజప్రశాంతం, ధూళి దుమ్మంతా కూడా వర్షపు ధారల చేత అణిగిపోయింది. సహిమోద్యవాయు, చల్లని గాలి, చల్లటి గాలి వీస్తోంది. నిధాగదోష ప్రసరాహ ప్రశాంతా, తాపము అంతకుముందంతా కూడా గ్రీష్మ ఋతువు నడుస్తుంది కాబట్టి విశేషమైన తాపం ఉంటుంది. ఆ తాపం అంతా కూడా చల్లారిపోయింది. స్థితా హి యాత్ర వసుధాధిపానాం, రాజులు జైత్రయాత్రల కోసం బయలుదేరిన వాళ్ళు వర్షాలు పడేటప్పటికీ ఎక్కడికక్కడ ఆగిపోయారు. ప్రవాసినో యాంతి నరాహ స్వదేశాన్, ఆ విదేశాలకి దూర ప్రాంతాలకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు తిరిగి వచ్చేసారు. విదేశాలు అంటే పక్క రాజ్యాలకి వాటికి వెళ్ళిన వారు అని. వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు తిరిగి వచ్చేసారు. ఎందుకంటే వర్షాకాలం కాదు, మళ్ళీ నదులు వరదలు వస్తే అవతల వాళ్ళు అవతలు ఉండిపోతారు, యువతల వాళ్ళు యువతలు ఉండిపోతారు. అందుకని తొందరగా ఇళ్ళకి తిరిగి వచ్చేసారు. కాబట్టి ఇది వర్షాకాలం మనుషుల మీద చూపించేటటువంటి గొప్ప ప్రభావం కదా. క్వచిత్ ప్రకాశం క్వచిదప్రకాశం నభప్రకీర్ణాంబుధరం విభాతి క్వచిత్ క్వచిత్ పర్వత సన్నిరుద్ధం రూపం యథాశాంత మహార్ణవస్య. ఆకాశంలో అక్కడక్కడ మేఘాలు తప్పుకుంటే కాంతిగా ఉంది, మేఘాలు కప్పేసిన చోట చీకటిగా ఉంది. అక్కడక్కడ కాంతితో ఆకాశం కనపడడం, కప్పేయడం, మళ్ళీ కాంతి, మళ్ళీ ఆకాశం కనపడడం ఎలా ఉందంటే సముద్రం లోపలికి వెళ్ళిపోతే, బహుశా మెరైన్ ఇంజనీర్లకు బాగా తెలుస్తుంది అది. సముద్రం లోపలికి వెళ్ళిపోతే అక్కడక్కడ పర్వతాలు సముద్రంలోంచి పైకి తేలి ఉంటాయి. పైకి తేలి ఉన్న పర్వతాలతో సముద్రం లోపలి భాగం ఎలా ఉంటుందో అక్కడక్కడ వెలుతురుతో మేఘాలతో కప్పబడి ఆకాశం అట్లా లేదు. పైనున్న ఆకాశం కిందనున్న సముద్రంలా కనపట్టాలా లక్ష్మణ? ఎంత అసలు ఏమి భావాలండి. కవిత్వం అంటేనే భావం. ఎంత ఉత్తమ భావజాలం, ఏమి కవిత్వం. అందుకు వాల్మీకి మహర్షిలా రచన చెయ్యాలని వెంపర్లాడారు తరువాతి కాలంలో. అట్లాగే వ్యామిశ్రితం సజ్జకదంబ పుష్పై నవం జలం పర్వతధాతుతామ్రం మయూరకేకాభిరనుప్రయాంతం శైలాపగా శీఘ్రతరం వహంతి. కొండ పక్క నుంచి వచ్చే ఏరులు ఉంటాయి, కొండ ఏరండి కొండ ఏరండి అంటుంటారు. ఆ కొండ మీద నుంచి వచ్చినటువంటి వరద ప్రవాహం రాత్రికి రాత్రి ఏరులో వెడుతుంది. వెళ్ళేటప్పుడు కొండ కరిగి ఎర్రటి నీరు వస్తుంది. అలా వస్తున్నది. ఆ పక్కన కొండల మీద సాధారణంగా ఇలా వచ్చేటటువంటి నీటి ఒడ్డును ములిచేటటువంటి చెట్లు ఉంటాయి. అట్లాంటివి సజ్జ కదంబ పుష్పై, కదంబ పుష్పాలని గుండ్రంగా ఉంటాయి. వర్షం పడేటప్పటికీ మరి వాటికి ఎలా తెలుస్తుందో తెలీదు, మొగ్గేసి ఏంతంత పువ్వులు పూసేస్తాయి. గోశాల్లో ఇంకా నల్లటి మబ్బులు వేశాయి, వానాకాలం వచ్చింది అంటే నేను వెళ్ళి కదంబ వృక్షాల వంక చూస్తాను, ఏమీ ఉండదు. ఆ రోజు రాత్రి బ్రహ్మాండమైన వర్షం పడుతుంది. నేను మళ్ళీ గోశాలకు వెళ్ళి కదంబ వృక్షం వంక చూస్తాను, అన్నీ మొగ్గలే. ఎలా పట్టేస్తుందో తెలియదు. వర్షం పడేది అనేటప్పటికీ మొగ్గలు పట్టేస్తుంది, ఇంతంత పువ్వులు పూసేస్తుంది. అలా ఆ కదంబ వృక్షాల యొక్క పువ్వులు, ఈ వేగిస పువ్వులు ఆ ఎర్రటి నీళ్లల్లో పడి ఒక్కసారి ఆ కొండ వాగు వచ్చేస్తుంటే ఒడ్డులను నిలబడి నెమళ్ళు క్రాంఖణాలు చేస్తున్నాయి. ఎంత అందంగా ఉందో చూడు లక్ష్మణ. ప్రకృతితో ఎంత మమేకమై మాట్లాడతాడో. రసాకులం షట్పద సన్నికాశం
ప్రభుజ్యతే జంబు ఫలం ప్రకామం అనేకవర్ణం పవనావధూతం భూమౌపతత్యామ్ర ఫలం విపక్వం. ఎక్కడ చూసినా నల్లటి నేరేడు పళ్ళు కనపడుతున్నాయి. అందరూ ఉత్సాహంగా నేరేడు పళ్ళు తింటున్నారు. నేరేడు పండు గొప్ప ఆరోగ్యకారి, రక్తశుద్ధి. అందుకని తప్పకుండా తింటారు. ఎందుకనంటే లోపల ఉండిపోయిన వెంట్రుక కూడా జీర్ణం అవుతుందిరా అనేది మా అమ్మ చిన్నతనంలో. అందుకని తినాలరా నేరేడు పండు అనేది. అందుకని అందరూ నేరేడు పండ్లు తింటున్నారు. వానాకాలం ప్రారంభమయ్యేటప్పటికి గాలికి బాగా ఆరముగ్గిన మామిడి పళ్ళు చెట్టుకున్నవి నేల మీద రాలిపోతే రంగురంగులుగా ఉన్నాయి. ఒక్కొక్క పండు ఒక్కొక్క రంగు. కొత్తపల్లి కొబ్బరి ఉందంటే బంగారం రంగులో మెరిసిపోతుంటుంది. సువర్ణరేఖ ఉందంటే మూతి దగ్గర ఎర్రగా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క రంగు, రంగురంగుల మామిడి పళ్ళు ఏరుగు తింటున్నారు. లక్ష్మణ చూశావా అని విద్యుత్పతాకా సబలా శైలేంద్రకూటాకృతి సన్నికాశా గర్జంతి మేఘా సముదీర్ణనాద మత్తా గజేంద్ర ఇవ సంయుగస్థా. ఆ మేఘాలున్నాయే అవి యుద్ధానికి వెళ్ళేటటువంటి ఏనుగుల గుంపులు ఎలా ఉంటాయో ఆ ఏనుగుల మీద పతాకాలు పెడతారు. అట్లా వాటి మెరుపులే వాటికి పతాకాల కింద ఉన్నాయి ఉండి అవి ఏనుగులు అరిచినట్టుగా మేఘాలు కూడా గర్జిస్తున్నాయి. వేసుకొని ఆ ఏనుగుల మెడలో దండలు వేసినట్టు కొంగల బారులు ఆకాశంలో వెడుతున్నాయి. వెడుతుంటే యుద్ధానికి వెడుతున్న ఏనుగుల గుంపుల్లా లేవోయ్ ఈ మేఘాల వంక చూస్తే అన్నాడు. అని సముద్వహంత సలిలాతిభారం బలాకినో వారి ధరానదంత మహత్సు శృంగేషు మహీధరాణం విశ్రమ్య పునఃప్రయాంతి. ఎక్కడో సముద్రంలో ఉన్న ఉప్పు నీళ్లు లాగి చల్లటి నీళ్లుగా మార్చి కడుపు నిండా చల్లటి నీళ్లు పట్టుకొని బరువెక్కిపోయి ప్రయాణం మొదలెట్టాయి. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు పొద్దున్నే నడవడం తేలిక, భోజనం చేయగానే నడవమంటే ఆయాసం వస్తుంది. కడుపు నిండా నీళ్లతో అందరికీ ఉపకారం చేద్దామని వస్తున్నాయి మేఘాలు. అడుగులు వేయలేక భారంతో కాసేపు క్వచిత్ ఆగుతున్నాయిట. ఎక్కడ ఆ పైన ఉన్నటువంటి ఆకాశంలో ఆ మేఘాలు అక్కడ అవి బలాకినో వారి ధరానదంత సముద్వహంత సలిలాతిభారం బలాకినో వారి ధరానదంత మహత్సు శృంగేషు మహీధరాణం. అవి ఆ పర్వతాల దగ్గరికి వచ్చేటప్పటికి పర్వతాల యొక్క పైభాగంలో మేఘాలు కాసేపు ఆగుతున్నాయి. ఎందుకంటే కడుపు నిండా నీళ్లు పట్టుకుని వస్తున్నాయి కదా, ఇంకా వర్షం కింద వదిలిపెట్టడానికి. మరి కడుపు బరువుగా ఉంది, ఎక్కడో అక్కడ ఆగాలి. ఆగడానికి పర్వత శిఖరం కనపడింది, అక్కడ కాసేపు ఆగేయట. ఆగి మళ్ళీ బయలుదేరి వచ్చి వర్షిస్తున్నాయిట. అవన్నీ పర్వత శిఖరాలు కడుపు నిండా నీళ్లు పట్టుకుని వస్తున్న మేఘాల విశ్రాంతి కేంద్రాల్లో లేవోయ్ లక్ష్మణ అంటాడు. అసలు ఎంత గొప్ప వర్ష ఋతువుని ఇలా చూడొచ్చా? నేను ఇంకా కొన్ని శ్లోకాలే చెప్తున్నాను. అంత గొప్ప ఆలోచన చేయొచ్చా? బాలేంద్ర గోపాంతర చిత్రితేన విభాతి భూమిర్నవశాత్వలేన గాత్రానువృత్తేన సుఖప్రభేణ లాక్షోషిత కంబళేన. వర్షం పడి ఆకుపచ్చగా కొద్దిగా గడ్డి అన్ని చోట్ల మొలకెత్తేస్తుంది. దాని మీద ఆర్ద్ర పురుగులని పాకుతుంటాయి ఎర్రగా. అవి అక్కడక్కడ అంచుల దగ్గర పాకుతుంటే ఎలా ఉందంటే ఆకుపచ్చటి కంబళి, ఎర్రటి అంచులు, బుటాలుగా ఉన్న చీర అంటారు చూడండి, మధ్యలో చుక్కలుగా ఉంటాయి. అలా ఈ ఆర్ద్ర పురుగులతో కూడుకున్న ఎర్ర బుటాల ఆకుపచ్చ శాలువా కప్పుకొని ఒక స్త్రీ కూర్చుంటే ఎలా ఉంటుందో భూకాంత అట్లా లేదో ఈ పచ్చిక బయలుతో ఆర్ద్ర పురుగులతో. నిద్రాశనై కేశవమభ్యుపైతి ధృతం నదీ సాగరమభ్యుపైతి హృష్టాబలాకా ఘనుమభ్యుపైతి కాంతాసకామా ప్రియమభ్యుపైతి. అంటే శాబ్దిక ప్రయోగం మహాకవుల లక్షణం కాదు, కానీ శ్లోకం చదువుతుంటే నిజంగా నిద్రొస్తున్నట్టు కూడా ఉంటుంది. అలా రాశారు ఆ శ్లోకం. నిద్రాశనై కేశవమభ్యుపైతి ధృతం నదీ సాగరమభ్యుపైతి హృష్టాబలాకా ఘనమభ్యుపైతి కాంతాసకామ ప్రియమభ్యుపైతి. నిద్ర వస్తున్నవాడు కొంచెం ఇలా తూలి పడుకుంటాడే, అలా పడుతుంది ఆ శ్లోకం. ఆ పద గుంభనం రచనలో, కవిత్వంలో అందం.
నిద్రాశనై కేశవమభ్యుపైతి. ఆషాఢమాసంలో పడుకుంటాడు కదా శ్రీ మహావిష్ణువు, అందుకని నిద్ర శ్రీ మహావిష్ణువుని చేరుతోందిట. ధృతం నదీ సాగరమభ్యుపైతి, నదులు సముద్రం వైపు పెడుతున్నాయిట. హృష్టాబలాకాఘనమభ్యుపైతి, కొంగలన్నీ మేఘాల వైపుకి ప్రయాణం చేస్తున్నాయిట మాలల కింద. కాంతాసకామా ప్రియమభ్యుపైతి, వర్షాకాలం కదూ, కాంతలు కోరికతో భర్తని చేరుతున్నారట. జాతావనాంతాః శిఖి సంప్రనృత్తా జాతా కదంబాః సకదంబశాఖాః జాతా వృషా గోషు సమానకామా జాతా మహీసస్య వనాభిరామ. వనములన్నీ కూడా పుష్పించి ఉన్నాయి. శిఖి సంప్రనృత్త, నెమళ్ళన్నీ కూడా నృత్యం చేస్తున్నాయి. జాతా కదంబాః సకదంబశాఖాః, కడిమి చెట్లు అంటే ఈ కదంబ వృక్షాలన్నీ కూడా బాగా పుష్పించి ఉన్నాయి. ఆవులు ఎద్దులు ఇవి రెండు కూడా పరస్పరం కోర్కెతో ఒకదాని వెంట ఒకటి తిరుగుతున్నాయి. జాతామహీ సస్యవనాభిరామ, భూమి మీద ఎక్కడ చూసినా ఎవరు పాతారు రాయిన్ని విత్తనాలు అన్నట్టు కాకులు మొదలైన పక్షులు పళ్ళు తినేసి వదిలిపెట్టేసిన గింజలన్నీ కూడా అంకురములై మొక్కలైపోయి ఎంత ఆకుపచ్చగా అయిపోయిందో చూడు, ఎండిపోయిన భూమి ఎంత అందంగా ఉందో. వహంతి వర్షంతి నదంతి భాంతి జాయంతి నృత్యంతి సమాశ్వసంతి నద్యో ఘనామత్త గజావనాంతాః ప్రియా విహీనాః శిఖిన ప్లవంగాః. ఆఖరి రెండు పాదాల్లోవి మొదటి రెండు పాదాలకి కలుపుతూ ఉండాలి. నద్యో వహంతి, నదులన్నీ ప్రవహిస్తున్నాయి. ఘనా వర్షంతి, మేఘములు వర్షిస్తున్నాయి. మత్త గజా నదంతి, అక్కడ ఉన్నటువంటి ఆ మదించినటువంటి ఆ ఏనుగులున్నాయే అవి ఘీంకరిస్తున్నాయి ఆ వర్షాకాలంలో. వనాంతాః భాంతి, అరణ్యంలో చెట్లన్నీ బాగా పుష్పించి వానాకాలంలో ఏదో శోభరంగా కడిగేసినట్టుగా చెట్లన్నీ ఆకుపచ్చగా మెరిసిపోతున్నాయి. ప్రియా విహీనాః, పక్కన భార్య లేని భర్త, భర్త లేని భార్య ధ్యానంలో ఒకళ్ళనొకళ్ళు తెలుసుకుంటూ కూర్చున్నారట. శిఖిన, నెమళ్ళు నృత్యంతి, నాట్యం చేస్తున్నాయి. ప్లవంగాః, అవి సమాశ్వసంతి, వర్షం వచ్చేటప్పటికి చెట్లన్నీ చక్క పిందెలు కాయలు పళ్ళు ఉంటాయి కాబట్టి కోతులన్నీ ఆనందంగా ఉన్నాయిట. సుగ్రీవుడు పట్టాభిషేకం అయింది కాబట్టి వానరులందరూ ఆనందంగా ఉన్నారు. అంగారచూర్ణోత్కర సన్నికాశై ఫలైసు పర్యాప్తరసై సమృద్ధై జంబూద్రుమాణం ప్రభిభాంతి శాఖాః నిలీయమానా ఇవ షట్పదౌఘై. బొగ్గు మసి తీసుకొచ్చి ఉండలు చేసి గుత్తులు గుత్తుల కింద చెట్ల చివర పేరిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయిట నేరేడు పళ్ళ గుత్తులు. దాని మీద తుమ్మెదలు గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయా, నల్ల తుమ్మెదలు అన్నట్టుగా ఉన్నాయిట చెట్ల చివర. మార్గానుగ శైలవనానుసారీ సంప్రస్థితో మే గర్వం నిశమ్య యుద్ధాభికామ ప్రతినాగశంకీ మత్తో గజేంద్ర ప్రతిసన్నివృత్త. యుద్ధం చేయడంలో మంచి ఆసక్తి ఉన్న ఏనుగు పిల్లొకటి యువతల వైపు నిలబడింది. అదూరంగా మేఘం గర్జించింది. ఎవరో నా శత్రువు ఏనుగు యుద్ధానికి పిలుస్తోందని ఇది ఇక్కడి నుంచి అక్కడికి పోయింది తొండం ఎత్తి. అక్కడ దానికి ఏం కనపడలేదు, ఎవరూ లేరని మళ్ళీ తిరిగి వచ్చేస్తోందిట ఏనుగు. వర్షాకాలంలో లక్ష్మణ ఎంత ప్రకృతి రమ్యతోయ్ అంటూ మేఘాః సముద్ధూత సముద్రనాదా మహాజలౌఘై గగనావలంబాః నదీస్తటాకాని సరాంసి వాపీః మహీంచ కృత్స్నాం అపవాహయంతి. సరస్సులు నూతులు దిగుడుబావులు అన్నిటినీ కూడా వర్షజలాలు నింపేసి సమతలం చేసేసాయోయ్. ఎంత బాగుంది వర్ష ఋతువు. శోకశ్చ మమ విస్తీర్ణో వర్షాశ్చ భృజదుర్గమాః రావణశ్చ మహాన్ శత్రుః అపారం ప్రతిభాతి మే. ఇంత చల్లబడి ఇన్ని ప్రాణులు ఆనందంగా ఉన్నాయి. నేను నా శోకానికి అంతులేదు. బయట వర్షములు, సీతాన్వేషణ జరగదు, రావణుడా బలవత్తరమైన రాక్షసుడు, నేను మాత్రం లక్ష్మణ ఇంత దిగులుతో ఉన్నాను అన్నాడు. అంటే లక్ష్మణస్వామి ధైర్యం చెప్పాడు, అన్నయ్య వర్ష ఋతువు అయిపోయి శరదృతువు రాని సీతాన్వేషణం చేద్దామని. ఈలోగా వర్ష ఋతువు అయిపోయింది. సమీక్ష విమలం వ్యోమ గత విద్యుద్బలాహకం సరసారవ సంఘుష్టం రమ్యజ్యోత్సనానులేపనం. ఆ నల్లటి మేఘములన్నీ తొలగిపోయి ఆకాశమంతా వెన్నెల, పండు వెన్నెల కురుస్తోంది.
సారసపక్షులన్నీ ఎగురుతున్నాయి. ఓ వర్ష ఋతువైపోయి శరదృతువు వచ్చేసింది. రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. సుగ్రీవుడు మరిచిపోయి ఇంతకాలానికి భార్యలు లభించారని ఆనందంతో గడిపేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు పరాకు చెప్పాలి, లేకపోతే రాముడి విషయంలో మర్యాద నిలబడదని మహానుభావుడు ఆ కర్తవ్యతానిష్ట కలిగినటువంటి వారు ఉత్సన్న రాజ్య సందేశం కామవృత్తం అవస్థితం నిశ్చితార్థోర్ధతత్వజ్ఞ కాలధర్మ విశేషవిత్. ఏది ఏ సమయమునందు చెయ్యాలో ధర్మము అర్థము రెండింటినీ సమన్వయం చెయ్యడంలో ప్రాజ్ఞుడైన వాడు కాలధర్మ విశేషవత్. కాలము ధర్మము ముడిపడి ఉంటాయి. కాలమునందు ధర్మము నిర్వహించాలి. ఏ కాలమునందు ఏది చెయ్యాలో అది చెయ్యాలి. అది తెలిసి ఉన్నటువంటి వారు హనుమ. కాబట్టి ఆయన ఆలోచించి శరదృతు వచ్చింది, ఈ సుగ్రీవుడు పట్టించుకోవట్లేదని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి రాజ్యం ప్రాప్తం యశశ్చైవ కౌలీ శ్రీరభివర్ధిత మిత్రాణం సంగ్రహశేష తం భవాన్ కర్తుమర్హసి. వానర జాతి అంతా వృద్ధిలోకి వచ్చింది. నువ్వు చూస్తే కీర్తిని పొందావు, రాజ్యాన్ని పొందావు. ఇప్పుడు నువ్వు చెయ్యవలసినటువంటి కర్తవ్యం నువ్వు చెయ్యాలి. యోహి మిత్రేషు కాలజ్ఞ సతతం సాధువర్తతే తస్య రాజ్యంచ కీర్తిశ్చ ప్రతాపశ్చాభివర్ధతే. మిత్రుడి విషయంలో కాలం యొక్క విలువ తెలుసుకొని చేయవలసిన ప్రత్యుపకారము చేసిన వాడెవరో ఆయన యొక్క రాజ్యము కీర్తి ప్రతాపము వృద్ధిలోకి వస్తాయి. తద్భవాన్ వృత్తసంపన్న స్థిత పది నిరత్యయే మిత్రార్థం అభినీతార్థం యథావత్ కర్తుమర్హతి. కాబట్టి నువ్వు సదాచారమును పాటించేటటువంటి వాడివి, సన్మార్గంలో నడుస్తూ ఉంటావు. కాబట్టి ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చుకోవాలి. రాముడికి ఏ మాట ఇచ్చావో ఆ మాట నిలబెట్టుకో. సంత్యజ్య సర్వకర్మాణి మిత్రార్థే యోనువర్తతే సంభ్రమాబ్ధి కృతోత్సాహ సహ అనర్థేన అవరుధ్యతే. ఓ సుగ్రీవుడా, ఇతర కార్యములన్నిటినీ కూడా విడిచిపెట్టేసి మిత్రకార్యంలో ఉత్సాహంగా, అది చెడిపోకుండా మిత్రకార్యం జరగాలన్న పట్టుదలతో ఏ మిత్రుడు ప్రవర్తిస్తాడో అటువంటి వాడికి అనర్థము జరగదు. అంతేగాని చెయ్యవలసిన సమయానికి చెయ్యవలసిన దానిని చెయ్యకుండా మిత్రుడు బాధపడేటట్టుగా ప్రవర్తించిన వాడు అనర్థమును పొందుతాడు అని తదిదం వీరకార్యంతే కాలాతీతం మరిందమ. కాలము చాలా ముఖ్యం. ఓ శత్రువులను నిగ్రహించగలిగినటువంటి సుగ్రీవుడా, నువ్వు మాటిచ్చావు, శరదృతువు రాగానే సీతాన్వేషణం చేస్తానన్నావు. ఏది? శరదృతువు వచ్చేసింది, పండు వెన్నెల కాస్తోంది, కానీ నువ్వు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఇది మంచి పద్ధతి కాదు. నచ కాలం అతీతంతే నివేదయతి కాలవిత్ పరమాణోపి స ప్రాజ్ఞ తవ రాజన్ వశానుగ. రాముడు కాలవిత్, కాలము యొక్క విలువ తెలిసి ఉన్నవాడు. కాలమునందు ఏది చెయ్యాలో రాముడికి తెలుసు. ఇప్పుడు రాముడు శరత్కాలం కాబట్టి సీతాన్వేషణం జరగాలని కోరుకుంటాడు. సీత యొక్క జాడ తెలిస్తే ఇది యుద్ధం చేయడానికి యోగ్యమైన కాలం శరత్కాలం. కాబట్టి ఇప్పుడు రావణాసురుడితో యుద్ధానికి వెళ్ళాలి. కాలవిత్తైన రాముడు కాలము యొక్క విలువ తెలుసున్నవాడు కాబట్టి ఇప్పుడు ఈ పని జరగాలి అని కోరుకుంటాడు. నచకాలం అతీతంతే, కాలము దాటిపోయినది అన్న విషయాన్ని రాముడు గుర్తించలేదని నువ్వు అనుకోకు. ఆలస్యం అయిపోయింది, శరత్కాలం వచ్చింది, సుగ్రీవుడు పట్టించుకోవట్లేదు అన్నదాన్ని రాముడు తెలుసుకున్నాడు. పరమాణోపి సాత్ ప్రాజ్ఞ తవ రాజన్ వశానుగ. ఆయనకి కార్యమునందు త్వర ఉంటుంది. ఎందుకనంటే తన భార్యని తాను పొందాలన్న ఆర్తి ఉంటుంది. నీకు ఇవ్వవలసినవన్నీ నీకు ఇచ్చాడు. కానీ మరి సత్పురుషుడు ఆయనకి ఏ కాలమునందు ఏది చెయ్యాలో తెలిసి ఆ త్వర ఉన్నవాడి విషయంలో నువ్వు ఏది చెయ్యాలో అది చేయకపోయినా ఆయనకి కాలాన్ని నేను జ్ఞాపకం చేస్తే బాగుండదని ఆయన నీకు గుర్తు చెయ్యకుండా ఇంకా నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎంత పెద్ద మనిషి! ఆయనే నీకు జ్ఞాపకం చేయవలసిన పరిస్థితి వస్తే అంతకన్నా ఆత్మహత్యా సదృశమైన విషయం ఇంకోటి ఉంటుందా? అంత ఓర్పు పట్టి ఎదురు చూస్తున్నాడే. వర్షాకాలం అనుకూలం కాదని, ఎవరూ ఇబ్బంది పడకూడదని, 4 నెలలు అన్వేషణ వద్దని ఇంతకాలం గుహలో ఉండి ఎదురు చూసిన వాడికి ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఉంటుంది. నువ్వు ఏమీ పట్టించుకోకుండా భోగాలలో ఉన్న
గుర్తు చేస్తే బాగుండదని కాలవిత్తైన రాముడు ఓర్పు పడుతున్నాడు. ఆ ఓర్పుని పరీక్షించడం మంచిది కాదు సుమా. కులస్య హేతు స్ఫీతస్య దీర్ఘబంధుశ్చ రాఘవ అప్రమేయ ప్రభావశ్చ స్వయంచా ప్రతిమో గుణై. రాముడి విషయంలో ఈ జాతి అంతా వృద్ధిలోకి రావడం రాముడి చేతిలోనే ఉంది. రాముడితో దీర్ఘకాలము ఆ బంధుత్వము, ఆ స్నేహము అట్లాగే నిలబడాలి. అప్రమేయ ప్రభావశ్చ, ఆయన యొక్క ప్రభావాన్ని ఎవరు ఊహించలేరు. స్వయంచా అప్రతిమో గుణై, ఆయన యొక్క గుణములు ఇన్ని అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. తస్యత్వం కురువై కార్యం పూర్వంతేన కృతం తవ హరీశ్వర హరిశ్రేష్ఠాన్ ఆజ్ఞాపయితుమర్హసి. నీకు ఇతపూర్వం ఆయన ఉపకారాలు చేశాడు. తన ప్రాణాలని పణంగా పెట్టి వాలితో యుద్ధానికి వచ్చి బాణప్రయోగం చేశాడు. అటువంటి వాడికి ఇప్పుడు ప్రత్యుపకారం చేయవలసిన సమయం వచ్చేటప్పటికి నువ్వు అది చెయ్యడంలో ఉత్సాహం చూపించకుండా ఉండడం మంచిది కాదు. కాబట్టి ఎటువంటి ఆజ్ఞ నువ్వు ఇప్పుడు ఇవ్వాలో, ఎట్లా సైన్యాన్ని సమీకరించాలో అట్లా ఆజ్ఞాపయితుమర్హసి, ఆ ఆజ్ఞని ఇవ్వడం ఇప్పుడు రాజుగా నీ ధర్మం అని. రాముడు నిజానికి నీ మీదే ఆధారపడి ఉండవలసినంత అగత్యం లేదు. రాముడు ఒక్కడే తన కార్యాన్ని చక్కబెట్టేయగలడు. న దేవాన చ గంధర్వా నాసురాన మరుద్గణా నచ యక్షా భయం తస్యా కుర్యు కిముత రాక్షసా. ఆయన దేవతలకే భయపడడు, గంధర్వులకు భయపడడు, సురలకు భయపడడు, మరుద్గణములకు భయపడడు, యక్షులకు భయపడడు, రాక్షసులకు భయపడతాడా? ఆయన తలుచుకుంటే ఆయన ఒకడే శాసించి కార్యాన్ని నిర్వహించగలడు. అయినా పూర్వం వాలిని వధించి నీకు ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు ఆయనకి మాటిచ్చావు. ఇప్పుడు నిలబెట్టుకోవడం నీ వంతు. కాబట్టి వెంటనే ఆజ్ఞ అన్నాడు. అనగానే సుగ్రీవుడు సర్వసైన్యాధిపతి నీలుణ్ణి పిలిచి సంధి దేశ అతిమతిమాం నీలం నిత్యకృతోద్యమం దిక్షు సర్వాసు సర్వేషాం సైన్యానాం ఉపసంగ్రహే. ఓ సైన్యాధిపతి అయినటువంటి నీలుడా, నేను నీకు ఆజ్ఞనిస్తున్నాను. నువ్వు వెంటనే అన్ని చోట్ల ఉన్నటువంటి సైన్యాన్నంతటినీ కూడా సిద్ధం చేయి. మొత్తం సైన్యం రావాలి. త్రిపంచరాత్రాత్తూర్ధ్వం య ప్రాప్నుయాది వానర తస్య ప్రాణాంతికో దండో నాత్ర కార్యా విచారణ. 15 రోజుల సమయం ఇస్తున్నాను. 15 రోజుల సమయం లోపల ఎక్కడెక్కడ ఉన్న కోతులు, కొండముచ్చులు, ఎలుగుబంట్లు అన్నీ కూడా కిష్కింధానగరం దగ్గరికి వచ్చేయాలి. నిజానికి కిష్కింధ పట్టదు, చూద్దురు కానీ పర్వతాలు, గుహలు, కొండలు ఎక్కడ పడితే అక్కడే కూర్చున్నారు. 15 రోజుల లోపల రాకపోతే శిరచ్ఛేదమే సుగ్రీవాజ్ఞ అంటారు. అందుకే 15 రోజుల లోపల వచ్చేయాలి. ఇది వాలి చేసిన వ్యవస్థ. వానరులందరినీ ఒక ఛత్రం కిందకి తీసుకొచ్చాడు. కాబట్టి 15 రోజుల లోపల వాళ్ళు రావాలి. హరీంశ్చ వృద్ధానుపయాతు సంగదో భవాన్ మమాజ్ఞాం అధికృత్య నిశ్చతాం ఇది వ్యవస్థాం హరిపుంగవేశ్వరో విధాయ విశ్వ ప్రవివేశ వీర్యవాన్. అప్పుడు సుగ్రీవుడు ఆ నీలుడితోటి, నువ్వు యువరాజైన అంగదుడి దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరూ కలిసి వానరులలో వృద్ధులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వృద్ధానుపయాతు సంగదో, వృద్ధులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి మిగిలిన వానరములన్నిటినీ కూడా రమ్మని నేను ఆజ్ఞ జారీ చేశానని చెప్పండి. అందరినీ కూడా సిద్ధం చేయండి. 15 రోజులు పోయిన తరువాత నేను వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తాను. మనం రాముడికి చెయ్యవలసిన విషయంలో జాగరూకత వహించాలి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చి యథేచ్ఛగా మళ్ళీ భోగములను అనుభవించడం కోసం ఆయన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఆయన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. రాముడు అట్లా ఎదురు చూస్తూనే ఉన్నాడు ఓర్పుతోటి. తర్వాత కథ ఏమైంది, రాముడేమంటాడు, సుగ్రీవుడేమంటాడు, ఈ విషయాల్ని ఇవాళ రాత్రికి మరి గుహలోకి వెళ్ళిపోయాడు కాబట్టి రేపు బయటకు వస్తాడు. కాబట్టి మళ్ళీ రేపు వచ్చి ఏం చేస్తాడన్నది రేపు సాయంకాలం 6 గంటలకి తిరిగి కలుసుకున్నప్పుడు పరిశీలనం చేద్దాం. కాసేపు రామనామం, తర్వాత మంగళహారతి. నీలమేఘశ్యామలము నిర్మలము శ్రీరామనామము ముక్తి రుక్మాంగదున కొసగిన మూల మంత్రము రామనామము
మూడు నదులను దాటు వారికి మోక్షలక్ష్మియ రామనామము. చూపు మానసమొక్కటై మరి చూడవలె శ్రీరామనామము. దూరదృష్టియులేని వారికి దుర్లభము శ్రీరామనామము. బ్రహ్మపుత్రకరాబ్జ వీణా పక్షమైనది రామనామము. దాసులను రక్షించు దయగల ధర్మనామము రామనామము. అండపిండ బ్రహ్మాండములకాధారమైనది రామనామము. కోరికొలచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము. దారి నుంటిగ నడచు వారికి తోడు నీడే రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకాధారమైనది రామనామము. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మలరూపాయ వివిధ వేదాంతవేశాయ చిత్తకామితాయ శుభ్రమంగళం. రామదాసాయ హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామదాసాయ హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామచంద్రాయ జనకదాయ మనోహరాయ